Hi dear students, welcome to IIC and today's topic is AP Constable Grand Test number 9 Reasoning Part Explanation. Problem number 56. 56. Number series ma. Find the number that comes in the place of question mark in the following series. ఇచ్చిన సిరీస్లో మనకి క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుంది అని నేను అడుగుతున్నాడమ్మా. మనం జాగ్రత్త చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూసే ముందు ఆ నెంబర్స్ మధ్య డిఫరెన్సెస్ అనేవి ఎలా ఉన్నాయో చూడు. ఆ డిఫరెన్స్ అనేవి నార్మల్ డిఫరెన్స్ని కలిగి ఉందా, అబ్నార్మల్ డిఫరెన్స్ చాలా ఎక్కువ డిఫరెన్స్ కలిగి ఉందా క్లియర్గా చూడమా. సో ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసం చాలా నార్మల్గా ఉంది, కొంచెమే డిఫరెన్స్ ఉంది. అంటే ప్లస్లు మైనస్లు నా ఆన్సర్ నాకు డిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో ఇక్కడ 5800 కాస్త 5200 అయింది. అంటే డిఫరెన్స్ అంతే పెరిగిందా తగ్గిందా? తగ్గింది. ఎంత తగ్గిందమ్మా? 4 నుంచి 2 తీస్తే 2, 2 నుంచి 4 తీసిన కదా పక్క నుంచి అప్పు తెచ్చుకుందాం 12, 12 నుంచి 4 తీసేస్తే 8, 7లో నుంచి 2 తీసేస్తే 5. అంటే అది 582 డిఫరెన్స్ని కలిగి ఉంది వ్యత్యాసం కదా. ఇక్కడ ఈ రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం చూద్దామా. 7లో నుంచి 3 తీస్తే 4, 4లో నుంచి 2 తీస్తే 2, 12లో నుంచి 8 తీసేస్తే 4. సో ఆ డిఫరెన్స్ తగ్గింది కాబట్టి -424. నువ్వు కొంచెం క్లియర్గా జాగ్రత్తగా చూసినట్లయితే ఈ 4 అంకెల సంఖ్యలో మొదటి 3 అంకెలనే వాడు తిప్పి తీసేస్తున్నాడు. చూసావా నువ్వు? అదే డిఫరెన్స్ ఇక్కడ చూడమా. 424ని 4247లోంచి తీసివేశాడు కదా. సో నువ్వు చేయాల్సిన పని ఏంది? నెక్స్ట్ ఈ 5242లో నుంచి మొదటి 3 అంకెల్ని తీసివేసాయి. అంటే 524 తీసివేయి. దేంట్లో నుంచి 5242లో నుంచి 2లోంచి 4 పోదు కాబట్టి పక్కన చెప్పు తెచ్చుకుందాం 12. 12లో నుంచి 4 తీసేస్తే 8. తర్వాత ఇది 3 అవుతుంది. 3లోంచి 2 తీస్తే 1. తర్వాత 12లో నుంచి 5 తీసేస్తే 7, మిగిలిపోయిందంతా 4. అంటే నా ఆన్సర్ 4718. ఆన్సర్ సి అని పెట్టేదానికంటే ముందు ఒక మాట చెప్తా. మధ్యలో మిడిల్ వాల్యూ ఎప్పుడు కనుక్కుంటున్నా సరే గుర్తుంచుకో, నెక్స్ట్ వచ్చేది కూడా నువ్వు చెక్ చేసుకున్న బాధ్యత నీదే. అంటే ఈ 4718లో నుంచి ఈ మొదటి 3 అంకెలైనటువంటి 471 తీసేస్తే నాకు ఈ సంఖ్య రావాలి 4718. When we subtract 471 from 4718, it becomes 8 minus 1, 7. 11 minus 7, it is 4. 6 minus 4, 2, and it is 4. 4247. సరిపోయిందా? సరిపోయింది కాబట్టి నేను చేసింది కరెక్ట్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. నెక్స్ట్ 57. ఏమడిగాడు నిన్ను? క్రింది ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే అంకెని కనుగొనము. సో అక్కడ నెక్స్ట్ వచ్చే లెటరు నెంబర్స్ ఎలా ఉంటాయని అడుగుతున్నాడమ్మా. జాతీయుడు A, B 10, D F 101, G J 290. వాట్ నెక్స్ట్? తర్వాత వచ్చే సంఖ్య ఏది అని అడిగాడు కదా. అమ్మా ఏ అంటే 1, D అంటే 4, G అంటే 7. 1కి 3 కలిపితే 4, 4కి 3 కలిపితే 7, 7కి 3 కలిపితే 10. 10వ అక్షరం ఎవర్రా అంటే జే. జేతో ఉన్న ఆప్షన్స్ 4 ఉన్నాయి. ఏ తప్ప మిగతా అన్నీ వస్తాయి. రెండవ అక్షరం బి అంటే 2, ఇది 6, ఇది 10. 2కి 4 కలిపితే 6, 6కి 4 కలిపితే 10, 10కి 4 కలిపితే 14. అంటే ఎన్. జేఎం రాదుగా. జేఎన్ సిడి రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. మరి తర్వాత వచ్చే సంఖ్యలని నువ్వు ఆధారంగా చేసుకుంటే అక్కడ నీకు 10, 101, 290 ఉన్నాయమ్మా. జాగ్రత్తగా చూద్దాం తర్వాత వచ్చేది. అమ్మా 10, 101 అయిందంటే 10 10లు 100 ప్లస్ 1. కానీ అలా 10 100 ఇంటూ 10 అంత లేదుగా ఇక్కడ. సో డిఫరెన్స్ చూడు వ్యత్యాసం. 101లో నుంచి 10 తీసేస్తే 91. ఇక్కడ వ్యత్యాసం ఎంత అంటే 10లో నుంచి 1 తీసేస్తే 9, 8, 1, 189. ఆ తర్వాత వచ్చేది ఎవరు కనుక్కోవాలి ఇప్పుడు కదా. సో అమ్మా ఇక్కడ 91, 189ని చూస్తే నాకు
91 చూడగానే 13 ఏళ్ళు గుర్తొస్తుందమ్మా. 7 13 91 గుర్తొస్తుందమ్మా. ఇక్కడ 7 కామన్ తీస్తే 7 ఏళ్ళు 14, 7 ఏళ్ళు 21, 7 ఏళ్ళు 49. అమ్మా ఇది 13, ఇది 17 అయింది. అంటే 13 17గా మారడానికి 14 కూడాలి. అంటే ఈ 27 తర్వాత వచ్చే సంఖ్యకి ఏమవుతుందో చెప్పడానికి 27కి అదే 14 కూడాననుకో నాకు ఎంత వస్తుందమ్మా? 41 వస్తుంది. అంటే 7 ఇంటూ 41 ఎంత వస్తుంది? 7 ఒకట్ల 7, 7 4 28. అంటే మనం ఈ 290కి ఈ 287ని కూడినట్లయితే మనకు వస్తుందమ్మా ఎంత? 577. సో ఆ చివరి నాకు ఉండాలి JN 577. And my answer is option C. Only is the right answer. Okay. Next one, problem number 58. మా 58 జాగ్రత్త చూడు. Find the number that comes in the place of question mark. క్వశ్చన్ మార్క్ స్థానంలో వచ్చినటువంటి ఫైండ్ ద నెంబర్ కాదు, ఫైండ్ ద వర్డ్ అది. ఓకే, సో వచ్చే పదాలను గుర్తుపించమంటున్నాడు మా. జాగ్రత్త చూడు. 58 క్వీన్, ఆక్వా, పైక్, టార్క్, యాంటిక్. నువ్వు ఆ పదాలను చూస్తే అన్నింటిలో ఒక అక్షరం కామన్గా కనిపిస్తుందమ్మా. అదేంటంటే క్యూ. క్వీన్లో క్యూ మొదటి స్థానంలో ఉంటే ఆక్వాలో 2వ స్థానంలో ఉంది, పైక్లో 3వ స్థానంలోను, టార్క్లో 4వ స్థానంలోను, యాంటిక్వీలో 5వ స్థానంలోనూ ఉందమ్మా. అంటే ఒక్కొక్క స్థానం పెంచుకుంటూ పోతా ఉంది. సో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, తర్వాత 6th ప్లేస్లో ఉండాలి. క్యూ అనే పదంలో అసలుకి 6 లెటర్సే లేవు. తీసి పక్కనే దాన్ని చెప్తా. క్వాడ్రిలేటర్లో 1 2 3 4 5 6 6th స్థానంలో ఐ ఉంది, నాకు క్యూ కావాలి, తీసి పక్కనే. స్క్వాడ్లో నాకు 5 ఉన్నాయి, నాకు 6 కావాలి, తీసి పక్కనే. సో మిగిలిపోయింది ఇది ఒక్కటే కదా. 6th స్థానంలో చూడమా 1 2 3 4 5 6. సో 6వ స్థానంలో క్యూ ఉంది, సరిపోయింది. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? సి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ప్రాబ్లం నెంబర్ 59. సో ఇక్కడ ఆ లెటర్స్కి మధ్యలో వచ్చేది నాకు కావాలమ్మా. ఈ బీబీ, ఎఫ్ ఈబి, ఐ హెచ్బి డాష్ ఏఎఫ్సి కదా మా. చూద్దాం. ముందుగా EFGHIJKLMNO PQ చాలా డిఫరెన్స్ ఉంది. ముందుగా అక్షరాల స్థాన విలువలు తీసుకుందాం. 5 2 2, 6 5 2, 9 8 2, 1 6 3. అమ్మా నాకు ఈ సంఖ్యలను ఎందుకో తిప్పి రాయాలనిపిస్తుందమ్మా. 522 కదా, నేను దాన్ని 225గా రాస్తా. తిప్పితే రాసుకోవచ్చా లేదా? నెక్స్ట్ దీన్ని మనం 256గా రాసుకోవచ్చు, దీన్ని 289గా రాయొచ్చు, దీన్ని 361గా రాయొచ్చు. అవన్నీ డైరెక్ట్గా పర్ఫెక్ట్ స్క్వేర్స్ కదా. ఎవరికి స్క్వేర్ అమ్మా ఇది? 15 స్క్వేర్ ఇది, 16 స్క్వేర్ ఇది, 17 స్క్వేర్ ఇది, 19 స్క్వేర్ ఇది. మధ్యలో ఉంది ఎవర్రా అంటే 18 స్క్వేరేగా, 324ఏగా. రివర్స్ చేస్తే 423. 4 అంటే మళ్ళీ అక్షరాల్లో మార్చుకోవాలి. డి బి సి. అండ్ my answer is option B, second option. Only is the right answer for 59th question. Next one, 16. Fill in the blanks. అక్కడ బ్లాంక్స్ స్థానంలో ఉండేదాన్ని మనం గుర్తించాలమ్మా. నువ్వు జాగ్రత్తగా చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేద్దామమ్మా. మొత్తం ఉన్నటువంటి ఎలిమెంట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 మొత్తం 16 ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో లెటర్స్ ఏమేమి కనిపిస్తున్నాయంటే నాకు ఎల్ ఎం ఎన్ ఓ 4 కనిపిస్తున్నాయి. అమ్మా 16 ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 లెటర్సే కనిపిస్తున్నాయి. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే 4 లెటర్స్ లాగా స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. అంటే 4 లెటర్స్లో స్ప్లిట్ చేసుకుంటే ఒకదాని కింద ఒకటి ఎల్ డాష్ ఎన్
డాష్ మొదటి 4 ఆ తర్వాత మళ్ళీ ఎల్తో స్టార్ట్ చేస్తే ఎల్ ఎం డాష్ ఎం నెక్స్ట్ 4 అయిపోయినాయి. తర్వాత ఎల్ నుంచి స్టార్ట్ చేస్తే ఎల్ డాష్ డాష్ ఎన్ ఆ తర్వాత 4 స్థానాలు తీసుకుంటే ఎల్ డాష్ ఎన్ ఓ. అమ్మా మొదట అన్ని ఎల్లే ఉన్నాయి, ఎల్. తర్వాత ఎం కాకుండా ఖాళీలు ఉన్నాయి, మేబీ ఎం రావచ్చు. ఎన్ కాకుండా ఖాళీలు ఉన్నాయి, ఎన్. కానీ ఫోర్త్ ఎలిమెంట్ మాత్రం ఎమ్ ఎన్ ఓ ఆర్డర్. కానీ ఓ అనేది ఇక్కడ తప్ప ఇంకెక్కడ నాకు కనపడలా. అంటే ఇక్కడ ఎల్ఎంఎన్ లాగా ఎల్ఎంఎన్ లాగా ఎల్ అలాగే ఉంటుందేమో. ఎల్ఎంఎన్ ఎల్ ఎల్ఎంఎన్ ఎం ఎల్ఎంఎన్ ఎన్ ఎల్ఎంఎన్ ఓ అదొక సీక్వెన్స్ మనకి. సో వాడు ఎల్ ఎం ఎన్ ఎల్ ఎల్ ఎం ఎన్ ఎం ఎల్ ఎం ఎన్ ఎన్ ఎల్ ఎం ఎన్ ఓ ఎల్ ఎం వాడి సీక్వెన్స్ ఎన్ ఎల్ ఫస్ట్ ఎల్ ఎల్ ఎం ఎన్ ఎం నెక్స్ట్ సీక్వెన్స్ ఎల్ ఎం ఎన్ ఎన్ నెక్స్ట్ సీక్వెన్స్ ఎల్ ఎం ఎన్ ఓ లాస్ట్ సీక్వెన్స్. సో అది వాడి సీక్వెన్స్. అంటే మొదటి 3 మాత్రం ఎల్ఎంఎన్ కామన్, తర్వాత ఫోర్త్ లెటర్ మాత్రం ప్రతిసారి ఎల్ ఎమ్ ఎన్ ఓ అలా చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ డాష్లో ఏమున్నాయి పక్కన రాసుకుందామా. ఎం ఎల్ ఎన్ ఎం ఎన్ ఎం. సో అది ఎక్కడుందమ్మా, ఎంఎల్ఎన్ ఎంఎన్ ఎం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 61. 61 జాగ్రత్త చూడమ్మా. 10 - 30 డాష్ -350 1342. నాకు ఆ సంఖ్యలను చూస్తుంటే ఏవో గుర్తొస్తున్నాయి. 350 చూడగానే మనం క్లాస్లో చాలాసార్లు చెప్పుకున్నాం. 350 చూడగానే మనం దాన్ని 343 + 7గా రాసుకోవచ్చు అని మనం బోల్డ్ సార్లు చెప్పుకున్నాం, అవునా. 343 + 7 350. అయితే ఇక్కడ నాకు -350 కావాలి కాబట్టి ఇది మైనస్ పెడితే 350 రాదు, కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాలి. సో అప్పుడు అది -350 అవుతుంది. అంటే -7³ -7 అది. తర్వాత అమ్మా 1342 చూడగా నాకు ఏం గుర్తొస్తాయంటే దాన్ని మనం 1331 + 11గా రాసుకోవచ్చు. అంటే 11³ + 11గా రాయొచ్చు దాన్ని, అవునా. అలాగే 30 చూడగా మనం దాన్ని 27 + 3గా రాయొచ్చు. కాకపోతే -30 కాబట్టి రెండు మైనస్లే. అవి ఈజీగా అవతల పంపిస్తే క్షమించాలి పంపించడం ఏంటి లేదు, -3³ -3 అది. తర్వాత దీన్ని 8 + 2గా రాసుకోవచ్చు. అంటే 2³ + 2. అంటే ఆల్టర్నేట్గా 2 3 7 11 డాష్లో ఏముండాలమ్మా, 2తో పాటు ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి అంటే అది ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ అయి ఉంటాయి. 2 3 5 అవుతుంది. సో ఆల్టర్నేటివ్గా ప్లస్ మైనస్ ప్లస్ అంటే 5³ + 5 5³ అంటే 125 + 5 అంటే 130. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, థర్డ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 62. డైరెక్షన్స్ మా మొదటిగా ఇంగ్లీష్ చూద్దాం, తర్వాత తెలుగులో మాడతాను నీతో. తెలుగు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా, ముందు ఇంగ్లీష్ చూద్దాం. మొదటిగా ఇంగ్లీష్ మాడదాం, జాగ్రత్త వినమ్మా. From my house, I walked straight for 2 kilometers. Then I turned right and walked 1 kilometer. From there again I turned to right and walked 1 kilometer. At present I was in the northwest direction from my house. Then in which direction did I walk initially? అమ్మా వాడు ఇనీషియల్గా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎటువైపు వెళ్తున్నాడో చెప్పలేదమ్మా. ఇంటి దగ్గర నుంచి ఎటువైపు వెళ్తాడో చెప్పలేదు కాబట్టి నేను మొదటిగా ఇనీషియల్గా నేను నార్త్ వైపు వెళ్తాడు అనుకుంటున్నానమ్మా. నాకు కంఫర్ట్గా ఉంటుంది, అందుకని నార్త్ని తీసుకుంటే. ఇప్పుడు ఫ్రమ్ మై హౌస్ ఐ వాక్డ్ స్ట్రైట్ ఫర్ 2 kilometers. నేను నార్త్కి 2 kilometers వెళ్ళానమ్మా. దెన్ ఐ టర్న్ రైట్ అండ్ వాక్డ్ 1 kilometer. ఇక్కడ నుంచి నార్త్కి వెళ్ళిన తర్వాత అండ్ టర్న్ టు రైట్ అంటున్నాడమ్మా. ఇక్కడ నుంచి కుడి చేతి వైపు తిరిగాను అంటే నార్త్కి రైట్ అంటే ఈస్ట్ వైపుకి వచ్చానని. ఎంత వచ్చారంటే 1 kilometer వచ్చాను నేను.
ఈస్ట్కి 1 కిలోమీటర్ రావడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది చూడు, ఫ్రమ్ అగైన్ ఐ టర్న్ రైట్, ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్నాను. ఈస్ట్కి రైట్ అంటే సౌత్, ఈస్ట్కి రైట్ అంటే సౌత్. అండ్ ఐ వాక్డ్ 1 కిలోమీటర్. ఎంత వచ్చాను నేను, 1 కిలోమీటర్ రావడం జరిగింది. అట్ ప్రెసెంట్ ఇఫ్ ఐ వాజ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ మై హౌస్, క్వశ్చన్ జాగ్రత్త చదవాలి. ఇప్పుడు నేను నా ఇంటి వద్ద నుంచి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నట్లయితే, అమ్మా ఇది ఇల్లు కదా, హౌస్ ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్ కదమ్మా. ఇంటి వద్ద నుంచి మన బొమ్మ ప్రకారం దీన్ని మనం నార్త్ ఈస్ట్ అనుకుంటాం, కానీ వాడు దాన్ని ఏమన్నాడు, నార్త్ వెస్ట్ అన్నాడు. ఇంటి వద్ద నుంచి నేను ప్రెజెంట్ కనుక నార్త్ వెస్ట్ వైపు ఉన్నట్లయితే అంటే దాని అర్థం దాని తగ్గట్టుగా డైరెక్షన్ మార్చమనే కదా అర్థం. అమ్మా అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్ మనం నార్త్ వెస్ట్ అనుకోవాలి. అమ్మా ఒరిజినల్గా మాట్లాడుకుంటే ఇది నార్త్ వెస్ట్, ఇక్కడ ఉండవలసిన నార్త్ వెస్ట్ అనేది 90 degrees టర్న్ అయింది క్లాక్ వైజ్ డైరెక్షన్లో. అంటే ఇక్కడ ఉండవలసినటువంటిది ఇటు సైడ్ రావాలి, అవును కదా, ప్రతి ఒక్కరు మారుతూ ఉండాలి. మా ఒరిజినల్గా ఇది నార్త్ వెస్ట్, ఇదేమో సౌత్ వెస్ట్, ఇక్కడ మధ్యలో ఉండాలి వెస్ట్. ఇక్కడ ఉండాల్సిన నార్త్ వెస్ట్ ఇక్కడికి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఉండాల్సిన వెస్ట్ ఇక్కడికి రావాలి. అంటే ఇది ఎవడు, నా వెస్ట్. అది వెస్ట్ అయితే ఇది ఎవరుమా, ఈస్ట్. ఈస్ట్ రైట్ సైడ్, సౌత్, సౌత్కి ఆపోజిట్ నార్త్. ఈ విధంగా డైరెక్షన్ మార్చుకోవడం మనకు తెలుసు, అవునా. అయితే క్వశ్చన్ వాడు ఎవడుతున్నాడమ్మా, దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ డిడ్ ఐ వాక్ ఇనిషియల్లీ. అయితే ముందుగా ఇనిషియల్గా నేను ఎటువైపు వెళ్ళాను అన్నాడు. అమ్మా ఇనిషియల్గా వాడు వెళ్ళింది పైకే కదమ్మా, సో ఆ పైకి వెళ్ళే డైరెక్షన్ దీని ప్రకారం ఏంటిది, అది వెస్టేగా. సో ఆ పైకి వెళ్ళే డైరెక్షన్ ఏంటి, వెస్ట్. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నా నువ్వు ఎందుకు నార్తే తీసుకున్నావు, నార్త్ తీసుకుంటేనే ఆన్సర్ వస్తుందా, ఎవడు చెప్పాడు అన్నమాట. ఈస్ట్ తీసుకుంటే రాదా, ఎందుకు రాదు, దా. ఇనీషియల్గా నేను హౌస్ దగ్గర నుంచి ఈస్ట్ వైపుకి వెళ్ళాను. ఎంత వెళ్ళానమ్మా, 2 kilometers వెళ్ళాను. అలా 2 kilometers వెళ్ళిన తర్వాత దెన్ ఐ టర్న్ టు రైట్, ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నా. అమ్మా ఈస్ట్ రైట్ అంటే సౌత్, సౌత్కి వచ్చాడు. ఎంత వచ్చాడు, 1 kilometer. ఎంత వచ్చాడమ్మా, 1 kilometer. అమ్మా ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియంలో చెప్పినప్పుడు బొమ్మ వేసా, ఆ తర్వాత చూడు, అండ్ ఐ టర్న్ టు రైట్ అండ్ వాక్ 1 kilometer. ఇక్కడ నుంచి 1 kilometer. ఫ్రమ్ దేర్ ఐ టర్న్ టు రైట్, ఇక్కడ నుంచి మళ్ళీ రైట్, సౌత్ రైట్ అంటే వెస్ట్, అండ్ ఐ వాక్ ఫర్ 1 kilometer. ఎంత వచ్చానంటే 1 kilometer వచ్చానమ్మా. అయితే ఏమన్నాడు, అట్ ప్రెసెంట్ ఇఫ్ ఐ వాస్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, ఒకవేళ ఇప్పుడు నేను నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ మై హౌస్, మా ఇంటి దగ్గర నుంచి ఉంటే కనుక, అమ్మా ఇది నా ఇల్లు, ఇది నా ఫైనల్ పాయింట్. సో నా ఇంటి దగ్గర నుంచి ఈ ఫైనల్ పాయింట్ ఒరిజినల్ లెక్క ప్రకారం మనం దాన్ని ఏమనుకుంటామంటే సౌత్ ఈస్ట్ అనుకుంటాం, కానీ వాడు దాన్ని అనుకోమన్నాడు నార్త్ వెస్ట్. ఏమనుకోలేవా, అనుకో, నార్త్ వెస్ట్ అనుకుంటే. అంటే వాడు డైరెక్షన్ చేంజ్ చేయమన్నాడు, దీని ప్రకారంగా ఇది నాకు నార్త్ వెస్ట్ అనుకోమంటున్నాడు ఇప్పుడు, అవునా. అమ్మ ఒరిజినల్గా నార్త్ వెస్ట్ అంటే ఇక్కడ ఉండాలి, ఇటు ఉండాలి, అది ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ ఉండాల్సిన సౌత్ ఈస్ట్ ఎటుకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే 180 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ వచ్చింది కాబట్టి, క్లాక్ వైజ్ కావచ్చు, యాంటీ క్లాక్ వైజ్ కావచ్చు. సో 180 degrees టర్న్ అయింది, నార్త్ వెస్ట్ ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ ఉండాల్సిన సౌత్ ఈస్ట్ ఇటు వెళ్ళిపోవాలి. సో నార్త్ ఈస్ట్కి కుడి చేతి వైపుగా నాకు నార్త్ ఉంటుంది కదా, ఆ నార్త్ ఇటు వస్తుంది, నార్త్కి ఎదురుగా సౌత్, నార్త్కి రైట్ సైడ్ ఈస్ట్, ఈస్ట్కి ఆపోజిట్లో వెస్ట్. ఈ విధంగా తగ్గట్టుగా మొత్తం మనం మార్చేసుకుంటాం. అయితే క్వశ్చన్ ఏమి అడిగాడమ్మా, దెన్ విచ్ డైరెక్షన్ డిడ్ ఐ వాక్ ఇనిషియల్లీ. మా ఇనిషియల్గా మనం వెళ్ళింది ఇటేగా, ఇటు వెళ్తున్న డైరెక్షన్ పేరేంటి, వెస్టే కాదు. సో ఇటు వెళ్తుంది అదేంటిది, వెస్ట్ డైరెక్షన్. సరిపోయిందా, ఎస్. నువ్వు ఇనీషియల్గా ఇటువైపు మాత్రమే వెళ్ళాలి అని ఎక్కడ రాసి పెట్టలా, సో అలా వెళ్ళిపోవడమే. ఆన్సర్ ఈస్ డి. ఇది మనం తెలుగులో మాట్లాడుకుందాం. అమ్మా నేను ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు నీకోసం నార్త్ ఈస్ట్ రెండు చూపించా, ఈసారి నీకు వెస్ట్ సౌత్ రెండు చూపిస్తా. ఎందుకంటే మనం ఇనీషియల్ డైరెక్షన్ చెప్పకపోతే ఎటువైపున వెళ్ళొచ్చు అని నీకు తెలియజేయాలి నేను, అందుకని. నేను నా ఇంటి వద్ద నుంచి నేరుగా 2 kilometers నడిచాను, ఎటువైపో చెప్పానా, నేను చెప్పలేదు. ఈసారి నేను సౌత్ వైపు తీసుకుంటున్నానమ్మా, సౌత్కి నా 2 kilometers వచ్చాను. ఆ తర్వాత నేను ఏం చేశాను, నడిచి కుడి వైపునకు తిరిగి 1 kilometer నడిచాను. అమ్మా సౌత్ కుడి చేతి వైపు అంటే వెస్ట్, పడమర, పడమరకు వచ్చానమ్మా 1 kilometer. ఆ తర్వాత అక్కడి నుండి మళ్ళీ కుడివైపుకు తిరిగి 1 kilometer. అమ్మా వెస్ట్ నుంచి కుడి చేతి వైపు అంటే నార్త్, ఉత్తరం వైపు, ఉత్తరం వైపు ఎంత వచ్చాడంట, 1 kilometer వచ్చాడంట. ఇంకోటి ఏం చెప్తున్నాడు చూడమ్మా, ప్రస్తుతం నేను నా ఇంటి వద్ద నుంచి వాయువ్య దిశలో ఉంటే, మా ఒరిజినల్గా ఈ దిశ నేను నైరుతి అని అంటాం. ఒరిజినల్ దిక్కేంద్రయ్యా అంటే ఇది నైరుతి దిక్కు, కానీ వాడు దాన్ని ఏమనుకోమన్నాడమ్మా, వాయువ్యం అంటున్నాడు వాడు ఇప్పుడు. అంటే ఇది ఇప్పుడు వాయువ్యం అంట, అంటే ఇక్కడ ఉండవలసిన వాయువ్యం ఏడగా వచ్చింది, అంటే ఇక్కడ ఉండాల్సిన పడమర ఏమవ్వాలి, ఇటు సైడ్ వచ్చేయాలి. ఇది పడమర అయితే పడమరకు ఎదురుగా ఉండాలి తూర్పు. సో తూర్పుకి కుడివైపున మనకి ఎవరు ఉండాలి, దక్షిణం.
దక్షిణానికి ఎదురుగా ఉండాలి ఉత్తరం. ఆ విధంగా డైరెక్షన్ మార్చుకుంటే వాడి క్వశ్చన్ ఏంటి? నేను ప్రారంభంలో ఏ వైపు నడిచాను? ప్రారంభంలో కిందకే కదా వచ్చాడు. కిందకు వచ్చిన డైరెక్షన్ దీని ప్రకారంగా పడమర. కాబట్టి వాడొచ్చింది ఏంటి? పడమర. సరిపోయిందా? నువ్వు ఏ దిక్కన్నా తీసుకో, నాకేం ప్రాబ్లంలా. ఆన్సర్ అయితే వస్తది. లాస్ట్‌లో ఉన్న దిక్కు తగ్గట్టుగా మనం మొత్తం మార్చుకోవాల్సి ఉంటది. కాబట్టి. ఓకేనా? సరిపోయిందా? యెస్. నెక్స్ట్ 63. ఏందిది? ఇది కూడా డైరెక్షనే. ఫస్ట్ ఇంగ్లీష్ మాట్లాడదాం, తర్వాత తెలుగులో కలుసా. చూడు. హరీష్ ఈజ్ స్టాండింగ్ టు ద నార్త్ వెస్ట్ ఆఫ్ కిషోర్. కిషోర్‌కి నార్త్ వెస్ట్‌లో హరీష్ ఉండాలి. రాజు ఈజ్ స్టాండింగ్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ ప్రేమ్. మన దగ్గర ఇంకా ప్రేమ్ లేదు, రాజు లేదు. వెయిట్ చేద్దాం. అండ్ ప్రేమ్ ఈజ్ స్టాండింగ్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ కిషోర్. సౌత్ ఈస్ట్ అంటే ఇది కిషోర్‌కి సౌత్ ఈస్ట్ డైరెక్షన్‌లో ఉండాలి ప్రేమ్. ఇప్పుడు పైకెళ్ళు, పై స్టేట్మెంట్కి వెళ్ళు. రాజు ఈజ్ స్టాండింగ్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ ప్రేమ్. సౌత్ ఈస్ట్ ఆఫ్ ప్రేమ్ ఎవడరా అంటే రాజు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మను ఈజ్ స్టాండింగ్ టు ద ఈస్ట్ ఆఫ్ కిషోర్. కిషోర్కి ఈస్ట్ వైపులో మను ఇక్కడుందా, ఇక్కడుందా, ఇక్కడుందా తెలీదుమా. ఒక మాట చెప్తా, కిషోర్కి ఈస్ట్ వైపు అంటే కుడి చేతి వైపు ఎక్కడైనా ఉండొచ్చు. ఇక్కడ నాకు డిస్టెన్స్లు మెన్షన్ చేయలేదు. కాబట్టి మను ప్రేమ్ దగ్గర నుంచి ఎక్కడుంది చెప్పలేం. మను రాజు దగ్గర నుంచి ఎటువైపు ఉంది చెప్పలేం. డైరెక్షన్ చెప్పొద్దు, చెప్పకూడదు, డిస్టెన్స్లు తెలియదు కాబట్టి మనకి. అయితే నా క్వశ్చన్ ఏంటి వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ రాజు విత్ రెస్పెక్ట్ టు హరీష్? హరీష్ నుంచి చూస్తే విత్ రెస్పెక్ట్ టు హరీష్ రాజు ఎక్కడున్నాడు? హరీష్ ఇక్కడ ఉంటే రాజు ఇక్కడ ఉన్నాడు. ఆ డైరెక్షన్ పేరు సౌత్ ఈస్టే కదమ్మా. ఆన్సర్ ఈస్ సౌత్ ఈస్ట్. ఆప్షన్ ఈస్ బి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలుగులో మాట్లాడుకుందాం. కిషోర్కి వాయువ్య దిశలో హరీష్ నిలబడ్డాడు. కిషోర్ అనే వ్యక్తికి వాయువ్యం అంటే పైకి ఇటు సైడ్, వాయువ్య దిశలో ఎవడున్నాడంటే హరీష్. కిషోర్కి ఆగ్నేయ దిశలో నిలబడి ఉన్న ప్రేమ్కి ఆగ్నేయ దిశలో రాజు. కిషోర్కి ఆగ్నేయం అంటే ఇటుమా సౌత్ ఈస్ట్. కిషోర్కి ఆగ్నేయాన నిలబడి ఉన్నటువంటి ప్రేమ్కి ఆగ్నేయాన రాజు ఉన్నాడంట. కిషోర్కి ఆగ్నేయం వైపు ప్రేమ్కి ఆగ్నేయం వైపు రాజు. తర్వాత కిషోర్కి తూర్పు వైపున మను. కిషోర్కి తూర్పు వైపున మను అంటే ఇటువైపేగా. సో తూర్పు వైపున అని చెప్పాడే కానీ అది ప్రేమ్కి చక్కగా ఉత్తరం వైపు ఉండాలని కానీ, సో ప్రేమ్కి ఇటువైపు ఉండాలని కానీ, రాజుకి ఎదురుగా ఉండాలని కానీ మను గురించి ఏం చెప్పలా. ఎక్కడైనా ఉండొచ్చు, డైరెక్షన్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఎక్కడైనా ఉండొచ్చు. అయితే మన క్వశ్చన్ చూడము నెక్స్ట్. హరీష్కు రాజు ఏ దిశలో ఉన్నాడు? హరీష్ నుంచి చూస్తే రాజు ఈ దిక్కే కదమ్మా. ఈ దిక్కు పేరేంటి? సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయము. కాబట్టి ఆన్సర్ ఈస్ బి ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 64. ఒక పరిభాషలో మైగ్రేషన్ ఈజ్ రిటన్ యాజ్, మైగ్రేషన్ని ఆ విధంగా రాస్తే దెన్ హౌ కెన్ ఎన్విరాన్మెంట్ బీ రిటన్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్? మైగ్రేషన్ని ఆ విధంగా రాస్తే ఎన్విరాన్మెంట్ ఏ విధంగా రాస్తావు అని అంటున్నాడు కదా. రైట్, జాగ్రత్త చూద్దామా. సో తెలుగు ఇంగ్లీష్ రెండు ఒకటే కాబట్టి జాగ్రత్త చెప్పుకుందా. వాడు చెప్తున్నాడు మైగ్రేషన్. మైగ్రేషన్ వాడు ఎలా రాస్తున్నాడంటే HHNQCSPMJ. నువ్వు కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వాడు ఇచ్చినటువంటి పదంలో ఉన్న అక్షరాలు ఎక్కువ ఉన్నాయా లేదా వేరే కొత్త అక్షరాలు ఉన్నాయంటే అన్నీ కూడా కొత్త అక్షరాలే ఉన్నాయి. కొత్త అక్షరాలు ఉన్నప్పుడు మనం వాటి యొక్క ఆపోజిట్ పేర్స్ అవునా కాదా చెక్ చేయి. ఆపోజిట్ పేర్స్ అవునా కాదా చెక్ చేయాలంటే MN మ్యాన్ ఎన్ ఉంది, IR ఇండియన్ రైల్వేస్ ఆర్ ఉంది, GT సారీ ఆర్ ఏది ఆర్ లేదుగా అంటే ఇది నాకు ఆపోజిట్ పేర్స్ కాదు. అవునా? రైట్. సో నేను ఆపోజిట్ పేర్స్ కాదు అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆపోజిట్ పేర్స్ కాదప్పుడు టేక్ ద ప్లేస్ వాల్యూస్. M అంటే 13, ఇది 9, 7, 18, 1, 20, 9, 15, 14, 10, 13, 16, 19, 3, 17, తర్వాత 14, 8. సో ఇక్కడ 13 8గా మారిందంటే 5 డిక్రీజ్ అయింది, -5.
9 8 అయిందంటే -8, 7 14 అయిందంటే +7. అసలు సంబంధం ఉందా? ఆర్డర్ ఉందా? పోనీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయినాడా అనుకుంటే -3, ఇదేమో +4, ఇదేమో +9. అసలు ఆర్డర్ ఉందా? ఎలా పెడితే అలా ఉంది. సో నాకు లాజిక్ ఏం అర్థం కావట్లా. సో మైగ్రేషన్ అనే పదంలో మొత్తం అక్షరాలు ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం అనుకుంటున్నానమ్మా నేను ఇప్పుడు. 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 9 ఉన్నాయి. సో దాన్ని 9 ఉన్నాయి కాబట్టి మధ్యలో కట్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. కట్ చేద్దాం అనుకుంటున్నాను ఇట్లా. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మా 13 17 అయిందా? కాదు, 13 14 అయింది చూడు. దాని దగ్గరలో ఉన్నది చూస్తున్నాను నేను. 13 14 అయింది, 9 8 అయింది. 8 8 తెలియదు కానీ 8 అయింది, 7 8 అయింది, 18 17 అయింది. ఏదో చేస్తున్నాడబ్బా, ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు కదా. నేను పని చేద్దాం అనుకున్నా. అరేంజ్ దమ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. MIGR అనే 4 లెటర్స్ని మనం ఆల్ఫాబెట్స్లో రాసుకుంటే కనుక, సో మొదటిగా ఎవరు వస్తారు చెప్పు? ABCDEFGHIJKLMNOPQR కదా. మా GHగా మారిందంటే +1, IHగా మారింది అంటే -1, MN +1, RQ -1 కదా. అంటే ఆల్రెడీగా ప్లస్ మైనస్ 1 1 1 1 చేస్తున్నాడు. అలాగే 1 3 అయిందమ్మా +2 కదా. 20 19 అయింది -1. ఓ నో 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 నో, చూద్దాం ఎందుకంటే ఆపోజిట్ దాన్ని ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి కదా. చూద్దాం. సో ఇక్కడ ఒకసారి చూస్తే ఇది -1 SPMJ, ఇది +1 కాదుగా, ఈ -1 కాదుగా. సో TION ముందుగా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటే వీటి మొత్తాన్ని కూడా IJKLMNOPQRST, కానీ I నుంచి 19 రాదుగా అమ్మా. ఇప్పుడు నేను ఈ లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కాకుండా రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాద్దాం అనుకుంటున్నా. అంటే ఇటు సైడ్ IJKLMNOPQRST. ఇప్పుడు చూడు, 20 19 అయింది -1, 15 16 అయింది +1, 14 13 అయింది -1, 9 10 అయింది +1. అంటే లెఫ్ట్ నుంచి వచ్చేవన్నిటినీ కూడా వాడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నాడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ లెటర్స్ని. సెకండ్ హాఫ్ ఆఫ్ ద లెటర్స్ని ఏమో వాడు రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకొని ఆల్టర్నేటివ్గా -1 +1 -1 +1 అలాగేదో చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఇదే లాజిక్ని మనం ఎన్విరాన్మెంట్కి అప్లై చేయాల్సి ఉంటుందమ్మా. బీ కేర్ఫుల్ మై డియర్. సో ఎన్విరాన్మెంట్లో మనం ఎలా చేద్దాం చూద్దాం. ఎన్విరాన్మెంట్ మొత్తం లెటర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం 11 ఉన్నాయమ్మా. 11లో 1 2 3 4 5 పోతే ఇక్కడ నుంచి మా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని మనం ఆల్ఫాబెట్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. అంటే ABCDEFGHIJKLMNOPQRSTUV వీటిని రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కదమ్మా. సో ABCDEFGHIJKLMNOPQRST కదా. మా మిడిల్ దానికి మాత్రం +2 చేసుకోవాలి. మా O అంటే 15, +2 అంటే మనకు వస్తుంది 17. 17th లెటర్ ఎవర్రా అంటే Q కదా. Q మిడిల్లో Q ఉండాలి. అలాగే ఆల్టర్నేటివ్గా +1 -1 +1 -1 +1, తర్వాత ఇక్కడ నుంచి అయితే -1 +1 -1 +1 -1 అంతేనా. సో ఈ +1 F 9లోంచి 1 తీసేస్తే 8 H NO RQ VW, తర్వాత T -1 అంటే 19th లెటర్ S NO, N -1 M MN, ఈ 1 తీస్తే D. సో ఇక్కడ Dతో ఎండ్ అయిన ఆప్షన్ ఒకటే ఉంది. సో ఒకసారి దాన్ని చూద్దామా. FHOQWQSOMND సరిపోయింది. కాబట్టి మన ఆన్సర్ ఏంటి మా? ఆప్షన్ ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే రైట్. 65
ఇన్ ఎ సడన్ కోడ్ లాంగ్వేజ్, ఒక పరిభాషలో సర్జన్ని ఆ విధంగా రాశారంట కోడ్. అయితే కార్నర్ని ఇలా రాస్తే షాడోని ఏ విధంగా నువ్వు రాస్తావా అని అడుగుతున్నాడు మా నిన్ను. ఓకే, చూద్దాం జాగ్రత్తగా. మా ఒక పరిభాషలో SURGEON ను వాడు QLHDURVగా రాశాడు. ఆ తర్వాత కార్నర్ను OHKULFగా రాశాడు. తర్వాత షాడోని ఏ విధంగా రాస్తావు అని నేను అడుగుతున్నాడు కదా. రైట్ మా, నువ్వు చూడాల్సింది వాడు ఇచ్చిన పదంలోనే అవే అక్షరాలనే, వేరే కొత్త అక్షరాలు అంటే అన్ని కొత్త అక్షరాలే. సో ఆ తర్వాత మనం ఆపోజిట్ పేర్సే కదా చెక్ చేయి. SH హైదరాబాద్ సికింద్రాబాద్. ఓకే, FU ఫుల్, యూ లేదు, తీసే. నెక్స్ట్ ఆపోజిట్ పేర్స్ కాదు. సో టేక్ ద ప్లేస్ వాల్యూస్. S అంటే 19, 21, 18, 7, 5, 15, 14, 22, 18, 21, 4, 8, 12, 17. అమ్మా 19 అనేది 17 అయింది, 2 డిక్రీజ్ అయింది, -2. 21, 12 అంటే అంత డిఫరెన్స్లో ఉండవు, ఎందుకంటే 2 మరి అది చాలా ఎక్కువ ఉంది. 18, 8, -10. ఇదేమో -3, ఇదేమో అసలు ప్లస్లో చాలా ఉంది డిఫరెన్స్. సో డైరెక్ట్గా కాదు. ఒక్కసారి 19కి 20కి డిఫరెన్స్ చూడమా, +3. 21కి 18కి డిఫరెన్స్ చూడమా, -3. 18, 21 డిఫరెన్స్ ఎంతమ్మా, +3. 7, 4 -3. 5, 8 +3. 15, 12 -3. 14 +3 17. అంటే ఆల్టర్నేట్గా +3 -3 +3 -3 +3 -3 అలాగా కదమ్మా. సో కార్నర్లో కూడా మనం అలానే చేస్తే స్టార్టింగ్ ఫ్రమ్ +3 అనుకుంటే కనుక, సో C +3 6 సరిపోయిందా అమ్మా. C అంటే 3, O అంటే 15, ఇది 18, ఇది 14, ఇది 5, ఇది 18, ఇది 12, 21, 11, 8, ఇది 15. 3 + 3 6, 15 - 3 12, 18 + 3 21, 14 - 3 11, 5 + 3 8, 18 - 3 15. సరిపోయిందమ్మా, అలాగా లాజిక్ సరిపోయిందా. ఆల్టర్నేట్గా +3 -3 +3 -3 చేస్తూ కూర్చున్నాడు, అంతేనా. సో ఇప్పుడు మనం కూడా అలాగే చేద్దామా. సో S అంటే 19, ఇది 8, ఇది 1, ఇది 4, ఇది 15, ఇది 23. సో +3 చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని ఈ ఎక్స్ట్రీమ్స్లో పడాలనే విషయం మాత్రం మర్చిపోవద్దు. సో 19 + 3 20, సెకండ్ లెటర్ ఈజ్ V. సో దీనికి -3, 8 - 3 అంటే 5, 5 అంటే E. 1 + 3 అంటే 4 అంటే D. -3 అంటే 100 అంటే A. ఇది +3 అంటే 18 R. సో -3 అనుకుంటే 20 T. సో మనకి ఇది TRADEV, ట్రైడ్ దిగు ఎక్కడుంది మా ఆప్షన్లో, B సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఈస్ D, సెకండ్ ఆప్షన్ 66. జార్చుడు. If 19 + 2 × 2 + 3 = 369, అంటే వాడు అక్కడ ప్లస్ అన్నాడు కాబట్టి ప్లస్సే చేయాల్సిన అవసరం లేదమ్మా. సపోజ్ ఇక బాడ్మాస్ యూస్ చేసుకుంటే 2 4 + 19 + 3 మొత్తాన్ని యాడ్ చేస్తే మనకు వస్తుంది 26, కానీ అక్కడ 369 ఉంది. సో అది ఇది కాదు. బాడ్మాస్ డైరెక్ట్గా చేస్తే ఆన్సర్ వస్తుంది అనుకుంటే అది ఇది కాదు. సో ఇంకోటి ఏదో ఉంటుంది. అక్కడ నాకు 19, 2, 2, 3ని యూజ్ చేసి 369 తీసుకొచ్చుకోవాలి. అలాగే 23, 2, 6, 2ని యూజ్ చేసి 565 తీసుకొచ్చుకోవాలి. అలాగే 7, 3, 11, 3ని యూజ్ చేస్తే ఏమొస్తుందని అడుగుతున్నాడు కదా. సో ఇవి కొంచెం పెద్ద నెంబర్సే, ఖచ్చితంగా మల్టిప్లికేషన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మల్టిప్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా చూద్దామా. స్క్వేర్లు, క్యూబ్లు కూడా. సో మల్టిప్లికేషన్ కుదరకపోతే అవే గుర్తొస్తాయి మనకి. సో ఇక్కడ నేను ఒకసారి 19 2ని 19 స్క్వేర్గా రాద్దాం అనుకుంటున్నానమ్మా. 19 పవర్ 2 అంటే 19 స్క్వేరే కదా, పవర్స్లో వాడుతున్నా. ఇక్కడ కనిపిస్తున్నటువంటి 2, 3ని
2 పవర్ 3గా రాద్దాం అనుకుంటున్నానమ్మా. రాసుకోవచ్చా? అమ్మా 19 స్క్వేర్ 361 ప్లస్ 2 క్యూబ్ ఇట్ ఈస్ 8. When we add 8 to 361 it becomes 369. సరిపోయిందా? ఎస్. అలానే ఇక్కడ 23 పవర్ 2 అంటే 23 స్క్వయర్ అనుకుంటే ఇక్కడ 6 స్క్వయర్ పవర్లో రాస్తున్నాడు. పవర్స్ మాత్రమే అంతే. అక్కడ నెంబర్స్నే వాడుకోవాలి. ఇది క్యూబ్ కాదు, అది క్యూబ్ అని కాదు. సో వీటిని క్యూబ్స్ లాగా దీన్ని పవర్స్లో వాడుకుంటున్నాడు అంతే. 19 పవర్ 2 2 పవర్ 3 అలాగా 23 పవర్ 2 6 పవర్ 2 అన్నట్టు అనమాట. సో 23 స్క్వేర్ 529, 6 స్క్వేర్ 36, సమంత 15 1 5 6 5 565. సరిపోయిందా? ఎస్. తర్వాత 7 పవర్ 3 which means 7 cube plus 11 power 3 11 cube. So 7 cube అంటే 343 plus 11 cube 1331. సో యాడ్ చేస్తే మనకు వస్తుంది 4 7 6 1 1674 and my answer is option A only is the right answer for 66. 67 మా రక్త సంబంధాలు, బ్లడ్ రిలేషన్స్. ముందుగా మనం ఇంగ్లీష్ చెప్పుకుందాం, తర్వాత తెలుగులోకి వచ్చేద్దామా. ఫస్ట్ వాడు నీకు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ దానికంటే ముందు కొన్ని కోడ్స్ చెప్తున్నాడు. ఆ కోడ్స్ అంటే జాగ్రత్త చూడు. P3Q మీన్స్ P ఈజ్ డాటర్ ఆఫ్ Q అంటున్నాడు మా కదా. వాడు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఎక్స్ప్రెషన్లో 3JL 9N 3O 5K ఇచ్చాడమ్మా. ఫస్ట్ మనం 2 లెటర్స్లా స్ప్లిట్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం కదా, సో జాగ్రత్త చెప్పుకుంటున్నామా. సో J3L అంటే అర్థం ఏంటి? J3L అంటే J ఈజ్ ద డాటర్ ఆఫ్ L. మా J అనేది కూతురు ఎవరికి? Lకి. L వాళ్ళ కూతురు J, కూతురు కదా, ఫీమేల్ పర్సన్ మైనస్. తర్వాత ఏమంటున్నాడు మా L9N. L9N 9 అంటే ఏంటమ్మా ఇక్కడ నాకు? 9 అంటే ఇదే కదా. సో L9N అంటే L ఈజ్ ద సిస్టర్ ఆఫ్ N. మా L అనేది సిస్టర్ ఎవరికి అంటే Nకి. తర్వాత N3O. మా N3O అంటే ఫస్ట్ దేగా N3O. N ఈజ్ ద డాటర్ ఆఫ్ O. N అనేది కూతురు ఎవరికి రా అంటే Nకి. సో క్షమించాలి, వాడు ఏమన్నాడు? N3O అంటే N ఈజ్ ద డాటర్ ఆఫ్ O. O వాళ్ళ కూతురు ఎవర్రా అంటే N, కూతురు కదా, ఫీమేల్ పర్సన్ మైనస్. నెక్స్ట్ O5K. O5K అంటే O ఈజ్ ద ఫాదర్ ఆఫ్ K. O అనేవాళ్ళు ఫాదర్ ఎవరికి? Kకి. ఆల్రెడీ ఎవరు ఫాదర్? Nకి. ఇప్పుడు ఎవరికి? Kకి. అంటే వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ NK. ఇలా విడివిడిగా ఉన్నటువంటి మొత్తాన్ని కూడా మనం క్లబ్ చేసేద్దామా, కలిపేసేద్దాం. కలిపితే L వాళ్ళ కూతురు ఎవర్రా? J. L వాళ్ళ కూతురు ఎవరు? J. L అనేది సిస్టర్ అంట ఎవరికి అంటే Nకి. తర్వాత N వాళ్ళ సిబ్లింగ్ ఉన్నారు K. Nకి ఒక సిబ్లింగ్ ఉన్నారు K. సో వాళ్ళ పేరెంట్లు వాళ్ళ ఫాదర్ ఎవర్రా అంటే O, ఫాదర్ కదా, O ప్లస్. సో ఇది మన ఫ్యామిలీ ట్రీ మొత్తాన్ని కలుపుకునే విధానం. సో కలిపేసాం. క్వశ్చన్ ఏంటమ్మా? దెన్ హౌ J రిలేటెడ్ టు K. ఇక్కడ K ఉంచుడమ్మా. హౌ J రిలేటెడ్ టు K. తెలుగు అర్థం ఏంటి? Kకి J ఏమవుతారు? సో Kకి J ఏమవుతాడు? నా సోదరికి సోదరి అంటే నా సోదరిగా, నా సోదరి కూతురు ఏమవుతుంది మా? నీస్. సో మై సిస్టర్స్ సిస్టర్ ఈజ్ మై సిస్టర్. మై సిస్టర్స్ డాటర్ ఈజ్ మై నీస్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నీ సోదరుడు లేదా సోదరి ఎవరైనా కావచ్చు, వాళ్ళల్లో కొడుకైతే వాళ్ళకి కొడుకు నీకు మేనలుడు, వాళ్ళ కూతురు నీకు మేనకోడలు. నువ్వు అబ్బాయివైనా అమ్మాయివైనా సరే, ఎవరైనా సరే, నీ తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ బిడ్డల్లో అబ్బాయినైతే మేనలుడు, అబ్బాయి అయితే మేనకోడలు. ఇంగ్లీష్లో నెఫ్యూ అండ్ నీస్. అబ్బాయి అయితే నెఫ్యూ, అమ్మాయి అయితే నీస్. అలానే చెప్పాలి. సో ఒక పరిభాషలో P3Q అంటే P యొక్క కూతురు Q అంట. జాగ్రత్త, రివర్స్లో చెప్తున్నాడు, కొంచెం జాగ్రత్త విను. సో ఫస్ట్ L3J సారీ J3L. అది J3L అంటే ఇక్కడ J ఇది L అంటే L యొక్క కూతురు J, L యొక్క కూతురు J. L అనే వ్యక్తి యొక్క కూతురు J, కూతురు కాబట్టి ఫీమేల్ పర్సన్ మైనస్. తర్వాత L9N. మా L9N అంటే L9N
ఎన్ యొక్క సోదరి ఎల్. ఎన్ యొక్క సోదరి ఎల్. నెక్స్ట్ N3O. N3O. ఓ యొక్క కూతురు ఎన్. సో ఓ యొక్క కూతురు ఎన్. ఓ వాళ్ళ కూతురు ఎవరు అంటే ఎన్. తర్వాత O5K. O5K. O5K అంటే కే యొక్క తండ్రి ఓ. కే అనే వ్యక్తి యొక్క తండ్రి ఓ. తండ్రి కాబట్టి ఓ అనేది అబ్బాయి. సో కే వాళ్ళ తండ్రి ఓ. ఓకే, నెక్స్ట్ మా క్వశ్చన్ ఏంటి? అయినా ఈ సమీకరణంలో కేకి జే ఏమవుతారు? కే అనే వాడికి జే అనే పర్సన్ ఏమవుతారు అంటున్నాడు మా. సో ఫ్రమ్ కే నుంచి జే రావాలంటే నా సోదరికి సోదరి నాకు సోదరి, నా సోదరి కూతురు మేనకోడలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ చాలామంది అబ్బాయిలు వాళ్ళ చెల్లెలకి కూతుర్ని మేనకోడలు అని అంటారు, బాగుంటుంది. అమ్మాయిలు వాళ్ళ చెల్లి కూతుర్ని కూతురు అంటారు కాబట్టి జనరల్గా ఇక్కడ కూడా కూతురు అని చెప్పేసి ఆన్సర్ డి పెడుతుంటారు. సో ఇక్కడ నీ సొంత కూతుర్ని మాత్రమే కూతురు అనాలి తప్ప నీ బ్రదర్ లేదా సిస్టర్ వాళ్ళ బిడ్డల్లో అబ్బాయిని నువ్వు కొడుకు అనొద్దు, సన్ అని పెట్టద్దు. నువ్వు బయట 100 అనుకో, ఎగ్జామ్లో ఇలానే రాయాలి. కూతురు అని పెడతా అంటే బయటికి దోస్తా అంటాడు వాడు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. 68 మిస్సింగ్ నెంబర్. సో మిస్సింగ్ క్యారెక్టర్స్లో ఇక్కడ నీకు క్వశ్చన్ మార్క్ ఉన్న స్థానంలో ఏదో మిస్ అయిందంట, అక్కడ ఏం వస్తుంది అని నేను అడుగుతున్నాడమ్మా. సో 9, 8, 162. 9, 8ని ఉపయోగించి నువ్వు 162 తీసుకురావాలి. నువ్వు ఏం చేస్తావు నాకు ఆన్సర్ కావాలి. ఏం చేద్దాం? ఇంటూ చేద్దామా? 972. కానీ నాకు 162 రావాలి. చాలా పెద్ద నెంబర్ ఉంది అక్కడ. సో అంత పెద్ద నెంబర్ ఉందంటే మల్టిప్లికేషన్స్ అన్నా కావాలి, లేదంటే స్క్వేర్లు క్యూబ్లు అన్నా వాడుకోవాలి. ఒకసారి స్క్వేర్లు క్యూబ్లు ఆడుకుందామా అమ్మా? 9 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ అంటే 81 ప్లస్ 64 సమంత 5, 145. కానీ నాకు కావాలి 162 కావాలి. మా 162కి 145కి డిఫరెన్స్ చూడు, 17, 17 వస్తుంది. అవునా? అంటే దీనికి మరొక 17 కలిపితే ఎంత వస్తుందో చూడమ్మా, 162. సేమ్ అదే వస్తుంది చూడు మళ్ళీ, అవునా కదా? సో వాడు ఏం చేస్తాడంటే n స్క్వేర్ 9 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ చేసి వచ్చిన దానికి 9 ప్లస్ 8 వాడుకుంటున్నాడు మా. కలిపేశాడు, కలిపితే 162 వచ్చింది. ఇప్పుడు అదే లాజిక్ ప్రకారంగా నెక్స్ట్కి రావాలి ఇక్కడ. సో 11 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 11 ప్లస్ 6. 11 స్క్వేర్ 121, 6 స్క్వేర్ 36 ప్లస్ 11 ప్లస్ 6 అంతా 17 సమంతా మొత్తానికి 12, 13, 14. 1, 2, 5, 6, 7, 1, 174 సరిపోయిందమ్మా. ఎస్. ఇప్పుడు అదే లాజిక్ మనం దీనికి వాడుకోవాలి. 8కి 13కి వాడుకోవాలి అమ్మా. 8కి 13కి వాడుకుంటే 8 స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్ ప్లస్ 8 ప్లస్ 13. 8 ప్లస్ 13. 8 స్క్వేర్ 64 ప్లస్ 13 స్క్వేర్ 169 ప్లస్ 13 ప్లస్ 8 21. యాడ్ చేసి ఎంత వస్తుందమ్మా? 10, 14, 1, 3, 9, 10, 15, 1, 254. ఉందా 254? ఎస్, ఆప్షన్ బిలో ఉంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా 69 చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బ్రేక్ రిటర్న్ యాజ్ 2361545. then how can Xerox be written in the same language? మా ఒక కోడ్ భాషలో బ్రేక్ని మనం ఆ విధంగా రాసామంట. అమ్మ బ్రేక్ అనే పదములో ఉన్న అక్షరాలేమో 5, వారు ఇస్తున్నటువంటి కోడింగ్లో ఉన్నటువంటి నెంబర్స్ ఏమో మనకి బోల్డ్ ఉన్నాయి, 5 కంటే ఎక్కువ ఉన్నాయి కదా. సో ఒకసారి డైరెక్ట్గా ప్లేస్ వాల్యూస్ చూద్దామా అంటే బి అంటే 2, ఆర్ అంటే 18, ఈ అంటే 5, ఇది 1, ఇది 11. కానీ అవి కాదు, ఇది అంటే డైరెక్ట్గా ఉండే ప్లేస్ వాల్యూస్ కాదు, ఇంకోటి ఏదో చూద్దామా ఒకసారి. ఇంకోటి ఏదో లాజిక్ ఉంది ఇక్కడ, ఒకసారి చూద్దామా. మనం బ్రేక్ అనే వర్డ్ దాన్ని కోడ్ చేసిన విధానం గమనిస్తే 2361545 లా ఉంది కదా అమ్మా. జాగ్రత్త చూద్దాం. బి అంటే 2, ఏడ కూడా 2 ఉంది. ఆర్ అంటే 18, కానీ ఇక్కడ 18 అయితే లేదు, కానీ 18 36 అయితే ఉంది. ఈ అంటే 5, కానీ ఇక్కడ 5 లేదు.
5 3 15 అయితే గంటికి కనిపిస్తూ ఉంది. ఏ అంటే 1 కానీ ఇక్కడ 1 లేదు. ఒక 4 4 కనిపిస్తుంది. కే అంటే 11 ఇక్కడ 11 లేదు. 11 5లు 55 అయితే కనిపిస్తూ ఉంది. సో 2 1s are 2, 8 into 2s are 36, 5 3s are 15, 1 into 4 4, 11 5s are 55. అంటే each place value of the letter is multiplied with the natural numbers in increasing order. వాడు ఇచ్చినటువంటి పదములోని ప్రతి అక్షరాన్ని ఆరోహణ క్రమంలో మనం 1 నుంచి హెచ్చవేయడం చేస్తున్నాం. ఇప్పుడు అదే లాజిక్‌ని మనం జిరాక్స్‌కి అప్లై చేస్తే అమ్మా జిరాక్స్‌లో ఎక్స్ 24, 5, 18, 15, 24. సో ఇంటూ 1 అంటే నాకు ఇది 24, ఇంటూ 2 అనుకుంటే 5 2s are 10, ఇంటూ 3 18 3లు 54, ఇంటూ 4 15 4లు 60, ఇంటూ 5 24 5లు 120. సో ఇది ఎక్కడుందో వెతుక్కో కరెక్ట్‌గా. 120 లాస్ట్‌లో ఉన్నది ఒక సెకండ్ ఆప్షన్ బిలో మాత్రమే, ఇంకెక్కడా లేదు చూసావా? సో అక్కడ మనకి 2 4 1 0 5 4 6 0 1 2 0 సరిపోయిందా? కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? బి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా 70. సో 70th వాడు ఏం చెప్తాడు చూద్దామా. మెనీ రైట్యువల్స్ ఇఫ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఎ డైలీ రొటీన్ కెన్ మేక్ పాజిటివ్ చేంజెస్ ఇన్ వన్స్ లైఫ్. సో మెనీ రైట్యువల్స్ అంటే మన ఆచారాలు అని అర్థం. సో మనం దైనందిక జీవితంలో మనం ఆచారాలు ఏవైతే మనం పాటిస్తూ ఉంటామో మతపరమైన ఏవైనా కావచ్చు, వాటిని గనక మనం రొటీన్‌గా డైలీ మనం రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే మన లైఫ్‌లో కొన్ని పాజిటివ్ చేంజెస్ జరుగుతాయి అని చెప్తున్నాడమ్మా. లైక్ చూద్దాం అవేంటో. బెండింగ్ ఫార్వర్డ్ ఇన్ మాస్క్, మసీదుల్లో వంగి నమాజు చేయడం. అలాగే ఆర్ ప్రొస్ట్రేటింగ్ బిఫోర్ గాడ్ ఆర్ గ్రేట్ ఎక్సర్సైజెస్, సాష్టాంగ నమస్కారం చేయడం. మనం దేవుడి గుడికి వెళ్ళినప్పుడు మనం సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాం విగ్రహానికి. సో ఇవన్నీ కూడా గ్రేట్ ఎక్సర్సైజెస్ అంట. అవన్నీ కూడా మనకి ఎక్సర్సైజెస్ అని చెప్తున్నాడు. యాజ్ దీస్ ఇన్వాల్వ్ బ్యాక్ స్ట్రెచ్, స్క్వాట్, బెండ్, రైజ్ అగైన్. ఇవన్నీ కూడా మనం డైలీ మనం జిమ్‌లో చేస్తూ ఉంటాం, లేదా వ్యాయామం చేసేటప్పుడు ముందుకు వంగడం, లెగవడం, తర్వాత గుంజీలు తీయడం, ఇవన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని చెప్తున్నాడమ్మా. సో కన్క్లూజన్ దీన్ని బట్టి మేము అర్థం చేసుకుంటాము. సో రిలీజియన్ ఆఫర్స్ గ్రేట్ స్కోప్ ఫర్ ఎక్సర్సైజ్. రిలీజియన్ అంటే మతపరమైన ఈ ఆచారాలు అనేవి మనకి ఎక్సర్సైజ్ని బాగా దాన్ని ఏమంటారు ప్రోత్సహిస్తున్నాయి. గ్రేట్ స్కోప్ ఫర్ ఎక్సర్సైజ్కి మంచి స్కోప్ ఉంది ఇక్కడ అని చెప్తున్నాడు. ఎస్ రైట్. సో మన మతపరమైన ఆచారాలు ఏవైనా తీసుకొని ఇవన్నీ కూడా మనం డైలీ లైఫ్లో మనం హ్యాపీగా బతకడానికి మనకి వాళ్ళు చెప్పినవి అవన్నీ కూడా. సో నెక్స్ట్ ఇఫ్ ఓన్లీ దీస్ దీనిలో తెలుగులో మనం కొంచెం బ్రీఫ్గా వెళ్దాం మనం. ఓకే. ఇఫ్ ఓన్లీ దీస్ రిలీజియస్ రైచువల్స్ ఆర్ ప్రాక్టీస్డ్ డైలీ దెన్ కెన్ మేక్ పాజిటివ్ చేంజెస్ ఇన్ హెల్త్ ఆఫ్ యాన్ ఇండివిడ్యువల్. సో ఇలాంటి మతపరమైన ఆచారాలు ఏవైతేనో వీటిని కనుక మనం డైలీ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే కనుక అవి మనకి మంచి పాజిటివ్ చేంజెస్ మన హెల్త్కి తీసుకొస్తాయని చెప్తున్నాడు. ఎస్ రైట్. దీని రెండు కూడా నిజమైనవే. కాబట్టి ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2 ఫాలోస్. సో బోత్ 1 and 2 ఇక్కడ ఆప్షన్ ఎక్కడ ఉందమ్మా? డిలో ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. సో మనం ఇప్పుడు తెలుగులో మాట్లాడుకుందాం. వాడేదో చెప్తున్నాడు చూడు మనకి ప్రకటన. ఏమిస్తున్నాడు? ప్రకటనలు. అనేక ఆచారాలు రోజువారీ దినచర్యలో పొందుపరిచినట్లయితే ఒకరి జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చు. సో ఇందాక చెప్పినట్టుగా మనకు ఉన్నటువంటి మతపరమైన ఆచారాలను కనుక మనం రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో హ్యాబిచువల్గా మనం చేసుకున్నట్లయితే మన జీవితంలో మంచి సానుకూల మార్పులను తీసుకొచ్చుకోవచ్చు అని చెప్తున్నాడు. మసీదులో నమాజు చేయడం లేదా గుడిలో భగవంతుని ముందు సాష్టాంగ నమస్కారం పడడం గొప్ప వ్యాయామాలు. సో మనం మసీదు చేసేటప్పుడు వంగుతాము, అలాగే భగవంతుని ముందు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు కొన్ని ఎక్సర్సైజ్లు అనేవి మనం చేస్తూ ఉంటాం. అలాగే దేవుడి ముందు గుంజీలు తీస్తూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా దేవుడు కొంతమంది కనపడగానే చెప్పులు ఇప్పేసి గుంజీలు తీస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటి మనకి వ్యాయామాలు, ఒక రకమైన వ్యాయామాలే. వీటిని
వీటిలో ముందుకు వంగడం, వెనక్కి లెగవడం, అలాగే పైకి లేవడం, సూర్య నమస్కారాలు చేస్తాం గదా! సూర్య నమస్కారం అంటే సూర్యుడికి నమస్కారం చేస్తున్నట్టుగానే మనం వ్యాయామం చేస్తా ఉంటాం. ఆయనకి స్తుతిస్తూ, నమస్కరించుకుంటూ మనం వ్యాయామం చేస్తున్నాము అని చెప్తున్నాడు. అవునా? సో, అదే గదా ఇది. సో, సూర్యుడు మనకి కనిపించే దేవుడు. సో, అందుకే ఆయనకి మనం ఏం చేస్తామంటే సూర్య నమస్కారం చేస్తూ ఉంటాం. ఆ సూర్య నమస్కారాలు ఎలా ఉంటాయి మనకి? సో, ఎక్సర్‌సైజెస్ లానే ఉంటాయి. సో, అదే మన ఆచారం. సో, మన ఎక్సర్‌సైజ్ మన బాడీకి హెల్త్‌గా ఉండడానికే దేవుడు అనే కాన్సెప్ట్ ఒకదాన్ని తీసుకొచ్చి, మనం ఊరికే చెయ్యంట్రా, ఎక్సర్‌సైజ్ చేయంట్రా అంటే ఎవడు చేయడు. అదే సూర్యుడికి దండం పెట్టుకొని ఉదయాన్నే నీకు ₹1,00,00,000, ₹1,00,000 దొరుకుతాయి సాయంత్రానికి లేకపోతే అని చెప్పామనుకో, రోజు చేస్తాడు దొరికేదాకా చేస్తా ఉంటాడు కూర్చొని. సో, అందుకే మనం ఇక్కడ సైంటిఫికల్‌గా కాకుండా ఒక భయాన్ననేది తీసుకొచ్చేసేసి సో, ఏన్షియంట్ పీపుల్ దేవుడనే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చేసేసి, ఈ వ్యాయామాలు కానీ, తర్వాత ఇవన్నీ గూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది మనకి. సో, ఇది చెప్పుకుంటూ పోతే యాడికెళ్ళిపోద్ది. సో, ఇది కట్ చేస్తున్నానమ్మా. సో, తీర్మానాలు. ఇది ఎక్కడి దాకా ఎళ్తుందంటే, మనం సారీ మతం వ్యాయామానికి గొప్ప ప్రాధాన్యతనిస్తుంది. ఖచ్చితంగా సూర్య నమస్కారం అంటే దాంట్లో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ అది మతంలో ఇంక్లూడ్ చేసింది. ఎందుకంటే, నీకు సూర్యుడు ప్రత్యక్ష దైవం. సో, ఆయనకి నువ్వు ఎదురుగా ఆయన వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఉదయాన్నే చేస్తావు కాబట్టి, సాయం సంధ్య చేస్తావు కాబట్టి, ఆ టైంలో విటమిన్ డి మన బాడీకొస్తది. అలాగే సూర్య నమస్కారాలు చేయడం అంటే నథింగ్ బట్ యోగా టైప్. మన బాడీ స్ట్రెచ్ చేస్తా ఉంటాము. సో, ఇవన్నీ గూడా మన హెల్త్‌కి బాగా అభివృద్ధి పడతాయి. దోహదపడతాయి. సో, మతం వ్యాయామానికి గొప్ప ప్రాధాన్యత ఇస్తుంది ఖచ్చితంగా. సో, అందుకే గుడిలోకెళ్తాం, సాష్టాంగ నమస్కారం చేస్తాము, గుంజీలు తీస్తాం. ఇవన్నీ గూడా వ్యాయామాలకే. సో, అవన్నీ డైరెక్ట్‌గా చేయమంటే ఎవడు చేయడు. మతాన్ని అడ్డం పెడితే ఖచ్చితంగా చేస్తారు. సో, ఖచ్చితంగా అది కరెక్టే మనకి. మతపరమైన ఆచారాలు ప్రతిరోజు ఆచరిస్తే వారు వారు వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఖచ్చితంగా డెఫినైట్‌లీ లైవ్ ఎగ్జాంపులే సూర్య నమస్కారాలు. అదే కదా యోగా మనకి. సో, ఆన్సర్ ఈస్ 2 కూడా సరి అయినవే. ఆప్షన్ డి ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. 71 ఫస్ట్ ఇంగ్లీష్ చూద్దామా? తర్వాత తెలుగులో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంగ్లీష్ చూద్దామా? సో, పాయింటింగ్ టు ఎ గర్ల్ రాధా సెడ్. ఒక అమ్మాయిని చూపిస్తూ రాధా అనే పర్సన్ చెప్తున్నారు. అమ్మ ఇక్కడ రాధా ద నేమ్ ఇట్‌సెల్ఫ్ ఇండికేట్స్ ఐదర్ ఎ మేల్ ఆర్ ఎ ఫీమేల్. వి కాంట్ సే చెప్పలేమమ్మా. ఎందుకంటే రాధా అనేది ఒక న్యూట్రల్ నేమ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. రాధా, భవాని, కృష్ణ, మైసమ్మ. తెలంగాణలో మనకి అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు పెట్టుకుంటారు. తర్వాత లక్ష్మి ఇలాంటి చాలా పేర్లున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిలు తులసి. మీరు చూసుకుంటే సినిమా పేర్లు చాలా ఉన్నాయి ఇలాంటియి. సో, అలాగే భవాని రీసెంట్‌గా వచ్చిన 'మాస్టర్' మూవీలో, అలాగే పాత 'శివ' సినిమాలో విలన్ పేరు. ఇవన్నీ గూడా భవాని. అవునా? ఇవి అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు పెట్టుకుంటారు. చాలా నేమ్స్ ఉన్నాయి ఇలాంటివి ఇంకా మనకి. 'చైతన్య' అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు పెట్టుకుంటారు. సో, ఇలాంటి నేమ్స్ కొన్నున్నాయి. కాబట్టి 'రాధ' అనే పేరు ద నేమ్ ఇట్‌సెల్ఫ్ ఇండికేట్స్ యాస్ ఎ ఫీమేల్ గర్ల్. మనం చెప్పలేం దాన్ని. సో, కాసేపు వెయిట్ చేద్దాం. పాయింటెడ్ ఎ గర్ల్ రాధా సైడ్. ఒక అమ్మాయిని చూపిస్తూ రాధా అనే పర్సన్ ఈ విధంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే షీ ఈస్ ద నీస్. షీ అంటే ఎవరిక్కడ? ఆ గర్ల్ ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్ గురించి. షీ ఈస్ ద నీస్. ఆ గర్ల్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఎవరికో నీస్ అంట. ఎవరికి నీస్ అని చెప్తున్నాడు? షీ ఈస్ ద నీస్ ఆఫ్ ఎవరికి? మై ఓన్లీ సిబ్లింగ్. అమ్మా ఇక్కడ క్వెషన్ మొత్తం చదవాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం జాగ్రత్తగా చూడమ్మా. సో, ఒక అమ్మాయిని చూపిస్తూ రాధా అనే పర్సన్ ఏం చెప్తున్నారంటే షీ ఈస్ ద నీస్. తను ఎవరికి మేనకోడలో తెలుసా నీకు? నీస్ అంటే మేనకోడలు. అంటే ఎవరి మేనకోడలో తెలుసా? నా ఓన్లీ సిబ్లింగ్‌కి. నా అని చెప్తుంది ఎవరిక్కడ? రాధ. సో, రాధ ఒక మాట చెప్తానమ్మా. మేనకోడలు అనే కాన్సెప్ట్ ఎవరంటే రాధ వాళ్ళ సొంత తోడబుట్టిన బిడ్డకి పిల్లలుంటే రాధకి కోడలవుతారు. మేనకోడలవుతారు. లేదా ఇక్కడ వీడేం చెప్తున్నాడు? మై ఓన్లీ సిబ్లింగ్‌కి నీసే ఆ అమ్మాయి అంటున్నాడు. సో, రాధ వాళ్ళ ఓన్లీ సిబ్లింగ్ అంటే ఈ పర్సనేగా. వాళ్ళకి నీస్ అవ్వాలంటే వాళ్ళకున్న ఏకైక సిబ్లింగ్ రాధకి కూతురై ఉండాలి. ఎవరు? ఆ గర్ల్. ఆ గర్ల్ ఎవరంటే రాధ కూతురే. సో, ఇప్పుడు గర్ల్‌కి రాధ ఏమవుతారంటే చెప్పలేం. వాళ్ళ అమ్మ అవ్వచ్చు, వాళ్ళ నాన్న గూడా అవ్వచ్చు. వి కాంట్ సే. వాడు దాన్ని కంటిన్యూ చేసి ఇంకా ఏం చెప్తున్నాడంటే అండ్ ఆ అమ్మాయి ఆ నీస్ ఆ గర్ల్ ఎవరంటే అండ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ మై హస్బెండ్. ఇక్కడ మై హస్బెండ్ అనే పదం వాడాడు చూడమ్మా. ఇక్కడ మై హస్బెండ్ అంటే నా భర్త. నా అని చెప్తుంది ఎవరు? స్పీకర్ రాధనేగా. సో, అమ్మాయిలకి మాత్రమే హస్బెండ్ ఉంటారు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు రాధ ఎవరంటే ఫీమేల్ గర్ల్. వాడు రాధ అనేది ఒక అమ్మాయి అని చెప్పడానికి మాత్రమే ఈ స్టేట్మెంట్ వాడాడు. సో, రాధ వాళ్ళ భర్తకి అనే పదం వచ్చింది. తర్వాత వాటెవర్ ఏదైనా నాకనవసరం. అంటే ఇప్పుడు రాధ అనేది అమ్మాయి అని తెలిసింది. ఆ అమ్మాయి కూతురే
గర్ల్. గర్ల్‌కి రాధా ఏమవుతారు? క్వెషన్ అదే కదా! దెన్ హౌ రాధా రిలేటెడ్ టు గర్ల్? గర్ల్‌కి రాధా ఏమవుతారు? వాళ్ళ మదర్ అవుతారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. మిగతాది కూడా మొత్తం నేను చూడాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడితో క్వెషన్ క్లోజ్. ఇప్పుడు ఓ మాట చెప్తా. నీస్ అనే పదం ఎవరి కోసం వాడాలి అంటే, నేనున్నా, నాకో తమ్ముడున్నాడు, లేదా నాకు చెల్లెలుంది, నా అక్క, లేకపోతే నా తమ్ముడు, మా అన్నయ్య, ఎవడైనా కానీ, నా సొంత తోడబుట్టిన వాళ్ళ బిడ్డలు మాత్రమే నాకు నీసు, నెఫ్యూ. ఇంకా ఎవ్వరిని నీస్ అని కానీ, నెఫ్యూ అని కానీ పిలవద్దు, పిలవకూడదు. అలాగే సపోజ్ ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకొని నాకు వైఫ్ వచ్చారు. నా వైఫ్‌కి ఒక చెల్లెలుంది. ఆ చెల్లెల వాళ్ళ కూతురిని నా వైఫ్ అయితే మేనకోడలని పిలుచుకుంటది. ఎందుకంటే నా వైఫ్ వాళ్ళ చెల్లి కూతురు కాబట్టి నా వైఫ్‌కి ఆ అమ్మాయి మేనకోడలు. కానీ అమ్మాయికి అమ్మాయి నాకు మేనకోడలు కాదు, కాకూడదు. ఎందుకంటే మేనకోడలు, మేనల్లుడు, నెఫ్యూ, నీస్ అనే పదాలు కేవలం మన సొంత తోడబుట్టిన వాళ్ళ బిడ్డల్ని మాత్రమే చెప్పాలి. వేరే వాళ్ళని చెప్పొద్దు, చెప్పకూడదు. వాళ్ళెవరో బయటోళ్ళు. నా వైఫ్ వాళ్ళ చెల్లె ఎవరిదో బయటిది. నా వైఫ్ వాళ్ళ సొంతం కాబట్టి రామ్మ అని జెప్పేసి సిస్టర్ ఇన్ లా అని పిలుస్తా. వాళ్ళ కూతురు, వాళ్ళ బ్లడ్, వాళ్ళ నాన్న బ్లడ్, ఆ కూతురు బ్లడ్ వేరే. వాళ్ళతో నాకు సంబంధం లేదు. నేను తీసుకురావద్దు, తీసుకురాకూడదు. ఓకే. ఇప్పుడు నా క్వెషన్ గర్ల్‌కి రాధా ఏమవుతుందంటే మదర్ అయిపోయింది. సో, మరి మిగతా ఇదంతా ఎందుకు చెప్పాడంటే అన్నెసెసరీ, అన్‌వాంటెడ్. ఇక్కడ రాధా అనే పర్సన్ అమ్మాయి అని చెప్పడానికి మాత్రమే తీసుకున్నాడు. సో, చూద్దాం దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, షీ ఈస్ ద నీస్ ఆఫ్ మై ఓన్లీ సిబ్లింగ్ అండ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ మై హస్బాండ్స్ మదర్ ఇన్ లా. ఆ అమ్మాయి ఎవరంటే గ్రాండ్ డాటర్. ఎవరికి? మై హస్బాండ్స్ సన్ ఇన్ లా. సో, మదర్ ఇన్ లా. రాధ అనేది ఒక అమ్మాయి అనుకుంటే, ఆ అమ్మాయికి హస్బెండ్ ఉంటే, ఆ హస్బెండ్‌కి మదర్ ఇన్ లా అంటే అతను పెళ్లి చేసుకున్న రాధ వాళ్ళ అమ్మేగా. అంటే రాధ వాళ్ళ అమ్మకి మనవరాలేనంట. ఎవరు? ఆ గర్ల్. మరి రాధ వాళ్ళ అమ్మకి మనవరాలు రాధ కూతురేగా. ఒక కండిషన్. వాళ్ళ అమ్మకి ఇంకొక బిడ్డున్నా సరే, నా క్వెషన్ స్టార్టింగ్‌లో మళ్ళీ ఏం చెప్పాడు? షీ ఈస్ ద నీస్ ఆఫ్ మై ఓన్లీ సిబ్లింగ్ అన్నారు. సో, రాధాకి ఓన్లీ సిబ్లింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నీస్ అవ్వాలంటే వాళ్ళ సిబ్లింగ్ అయినటువంటి రాధాకే కూతురై ఉండాలి. వేరే ఆప్షన్ లేదు నాకిక. కాబట్టి సో, అదొక్కటే. ఇప్పుడు క్వెషన్ ఏంటి? హౌ రాధా రిలేటెడ్ గర్ల్? గర్ల్‌కి రాధా ఏమవుతారు? వాళ్ళమ్మ. అయిపోయింది. వాడిదంతా చెప్పింది సోది సొల్లు. మనకి ఇదొక్కటి చాలు. అక్కడ రాధా అమ్మాయి అని చెప్పడానికి మై హస్బెండ్ అన్న పదం వాడాడు. అంతే. ఓకే. ఇది ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడుకుందాం. తెలుగులో మాట్లాడుకుందాం. ఒక బాలికను చూపిస్తూ రాధా ఇలా అన్నారు. ఒక బాలికను చూపిస్తూ రాధా ఇలా అన్నారంట. ఏమన్నారమ్మా? ఆమె అంటే ఆ బాలిక గురించి చెప్తున్నాడు కాబట్టి ఆమె నా ఏకైక తోబుట్టువునకు మేనకోడలు మరియు నా భర్త యొక్క అత్తగారికి మనవరాలు. నా భర్త అనే పదం వాడాడు కాబట్టి రాధా ఈజ్ ఏ ఫీమేల్ గర్ల్, అమ్మాయి. సో, ఒక బాలికను చూపిస్తూ రాధా ఇలా అన్నారు. ఏమన్నారంటమ్మా? ఆమె నా ఏకైక తోబుట్టువుకి మేనకోడలు. ఆమె అంటే గర్ల్ గురించి. నా అంటే రాధ. సో, రాధ చెప్తుంది. నా ఏకైక తోడబుట్టువు అంటే వాళ్ళకి తోడబుట్టినోళ్ళకి కూడా రాధనే ఏకైక. ఇంకెవరు ఉండరు. సో, నా ఏకైక తోడబుట్టిన వాళ్ళకి మేనకోడలంటే రాధ వాళ్ళ కూతురే. ఎవరు? ఆ అమ్మాయి. సో, గర్ల్. దట్ గర్ల్. సో, ఆ గర్ల్ ఎవరు? రాధ వాళ్ళ కూతురు. సో, ఇప్పుడు గర్ల్‌కి రాధ ఏమవుతదంటే అమ్మ. ఎలా చెప్పావు? నా భర్త. ఇక్కడ స్టేట్‌మెంట్ చెప్తుంది ఎవరంటే రాధ కాబట్టి, రాధ వాళ్ళ భర్త అనే పదం వచ్చింది కాబట్టి రాధ ఈజ్ ఏ అమ్మాయి. మామూలుగా అయితే రాధని అమ్మాయి అని మనం కన్ఫర్మ్ చేయొద్దు. ఎందుకంటే రాధ అనేది ఒక న్యూట్రల్ నేమ్ కాబట్టి. సో, అది అమ్మాయి, అబ్బాయి మనం కన్ఫర్మేషన్ చేసేది స్టేట్‌మెంట్‌లో ఇక్కడ నా భర్త అనే పదాన్ని వాడుకొని. కాబట్టి రాధ ఈజ్ ఏ ఫీమేల్ గర్ల్. ఆ అమ్మాయికి ఇప్పుడు రాధ ఏమవుతారంటే వాళ్ళ తల్లి అవుతారు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ సి ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లమ్ నంబర్ 72. ముందు మనం ఇంగ్లీష్ చూద్దాం, తర్వాత తెలుగులోకి వద్దామా. పాయింటింగ్ టు ఎ బాయ్, పంకజ్ సెడ్. ఒక బాలుడిని చూపిస్తూ పంకజ్ ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడమ్మా? హీ ఈస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఏ వుమెన్. అతను ఎవరో ఒక ఆమెకి మనవడంట. ఎవరికి? హూ ఈస్ మై మదర్స్ హస్బాండ్స్ మదర్ ఇన్ లా. సో, పాయింటింగ్ టు ఎ బాయ్, ఒక బాయ్‌ని చూపిస్తూ పంకజ్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? హీ ఈస్ ద గ్రాండ్ సన్. హీ అంటే ఎవరు? ఆ బాయ్. దట్ బాయ్ ఈస్ ద గ్రాండ్ సన్. ఆ బాయ్ అనేవాడు ఎవడికో మనవడు. ఎవరికి? ఆఫ్ ఎ వుమెన్. ఎవరో ఒక లేడీ. హూ అంటే ఎవరు? ఇప్పుడు ఆ లేడీ గురించి, ఆ వుమెన్ గురించి చెప్తుంది. సో, ఆ వుమెన్ ఎవరంటే మై మదర్స్. ఇక్కడ మై అంటే చెప్తున్న స్పీకర్ ఎవరు? పంకజ్. అంటే క్వెషన్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? పంకజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సో, పంకజ్ మదర్స్ హస్బాండ్స్ మదర్ ఇన్ లా. పంకజ్ ఒక అబ్బాయి.
సో అబ్బాయి వచ్చి అమ్మాయి వచ్చి వాడు చూద్దాం. సో పంకజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ మేల్, నాట్ ఎ ప్రాబ్లం. చూద్దాం, వెయిట్ చేద్దాం. మై మదర్స్ హస్బెండ్, మా పంకజ్ వాళ్ళ అమ్మకి హస్బెండ్ ఉంటే ఆ హస్బెండ్కి మదర్ ఇన్ లా, మా ఇతనికి మదర్ ఇన్ లా అంటే వాళ్ళ వైఫ్కి అమ్మ, అప్పుడే మదర్ ఇన్ లా వస్తారు, మదర్ ఇన్ లా. సో పంకజ్ వాళ్ళ అమ్మ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్ ఇన్ లా వాళ్ళకి ఆమె ఆ ఉమెన్, ఆ ఉమెన్కి గ్రాండ్ సన్నే ఆ బాయ్ గాడు. ఈమెకి గ్రాండ్ సన్ అంటే ఆమె కూతురికి కొడుకు, ఎవడు ఆ బాయ్. అమ్మ ఇక్కడ పాయింటింగ్ టువర్డ్స్ ఏ బాయ్ అనే పదం చెప్తున్నాడు కాబట్టి పంకజ్ వేరే బాయ్ వేరే. సో ఇప్పుడు పంకజ్కి బాయ్ ఏమవుతాడు, వాళ్ళ బ్రదర్ అవుతాడు. అలానే ఎందుకు ఉండాలి, వెయిట్ చేద్దాం. చూడమా, పంకజ్ వాళ్ళ అమ్మగారు మై మదర్స్ హస్బెండ్స్ మదర్ ఇన్ లాస్ గ్రాండ్ సన్. ఈమె గ్రాండ్ సన్ అంటే ఆమె కూతురుకి కొడుకు. ఇదే ఎందుకు కూతురు అవ్వాలి, వాళ్ళకి ఇంకొక కొడుకు కానీ ఇంకో కూతురు కానీ ఉండొచ్చు ఆమెకి, వాళ్ళ బిడ్డగా ఆ బాయ్ ఎందుకు ఉండకూడదు, అదొక పాసిబిలిటీ అవును కదా. సో అది కూడా మనకి వేరొక పాసిబిలిటీ. అయితే నా క్వశ్చన్ ఏంటి మా, దెన్ హౌ ఇస్ ద బాయ్ రిలేటెడ్ టు పంకజ్? పంకజ్కి బాయ్ ఏమవుతాడు, ఈ కండిషన్ ప్రకారం వాళ్ళ బ్రదర్ అవుతాడు. అదే ఈ కండిషన్ ప్రకారం అయితే వాళ్ళ కజిన్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ సిబ్లింగ్, వాళ్ళ ఆంట్ లేదా అంకుల్కి కొడుకు కాబట్టి. సో మనకి కజిన్ అవుతాడు, ఓకేనా. ఎస్. సో ఆన్సర్ ఈస్ ఐదర్ బ్రదర్ ఆర్ కజిన్. సో వాడు బ్రదర్ అయినా అవ్వచ్చు, కజిన్ కూడా అవ్వచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 72. తెలుగులో మాట్లాడుకోవాలి కదా. మా ఒక బాలును చూపిస్తూ పంకజ్ ఇలా అన్నాడు. పాయింటింగ్ టువర్డ్స్ ఏ బాయ్. ఒక బాలును చూపిస్తూ పంకజ్ ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా, అతను నా భర్త యొక్క అత్తగారు అయిన స్త్రీకి మనవడు. అతను నా అని చెప్తుంది ఎవరు, పంకజ్. పంకజ్ దగ్గర నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. సో నా తల్లి, మా వీడు పంకజ్, పంకజ్ నా తల్లి భర్త, నా తల్లి యొక్క భర్త యొక్క అత్తగారు. సో ఈయనకి అత్తగారు అంటే ఆయన వైఫ్కి అమ్మగా, అంటే పంకజ్ వాళ్ళ అమ్మమ్మ. ఆమెకి ఆ స్త్రీకి మనవడే ఈడు బాయ్. మా వీళ్ళ పంకజ్ వాళ్ళ అమ్మమ్మకి మనవడంటే ఒకటి పంకజ్ వాళ్ళ అమ్మకి కొడుకు అవ్వచ్చు, అప్పుడు ఆ బాలుడు, ఆ బాయ్, ఒక కండిషన్ ప్రకారం. అలానే ఎందుకు ఉండాలమ్మా, పంకజ్ చెప్తున్నాడు నా తల్లి గారికి భర్త యొక్క అత్తగారు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ. అమ్మమ్మకి మనవడు అంటే అమ్మమ్మకి కూతురు ఉన్నటువంటి పంకజ్ వాళ్ళ అమ్మకి ఎందుకు పుట్టాలి, వాళ్ళ అమ్మమ్మకి ఇంకొక కొడుకు కానీ ఇంకొక కూతురు కానీ ఉండొచ్చు కదా, ఒక ఆప్షన్ ఉంది మనకి. సో వాళ్ళ బిడ్డ కూడా, వాళ్ళ కొడుకు కూడా పంకజ్ వాళ్ళ అమ్మమ్మకి మనవడే, మరి అది కూడా పాసిబిలిటీ కదా. అయితే నా క్వశ్చన్ ఏంటి మా, ఆ బాలుడు పంకజ్కు ఏమవుతాడు? అయితే మా వాడు అడుగుతున్నాడు, బాలుడు పంకజ్కి ఏమవుతాడు? ఇక్కడ ప్రకారం అయితే వాళ్ళ సోదరుడు, దీని ప్రకారం అయితే కజిన్ దాయాది, కజిన్ దాయాది. సో సోదరుడు లేదా దాయాది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 73 to 74. మనకి క్రిటికల్ రీజనింగ్లో స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ మా జాగ్రత్తగా విందాం. దీంట్లో మనకి ఏ స్టేట్మెంట్ ఈస్ గివెన్ ఫాలోడ్ బై 2 కన్క్లూజన్స్ 1 and 2. నీకు ప్రతి ప్రశ్నలో కూడా 2 కన్క్లూజన్స్ ఇవ్వడం జరుగుతుందమ్మా. సో ఇఫ్ ఓన్లీ ద ఫస్ట్ కన్క్లూజన్ ఫాలోస్ మార్క్ ద ఆన్సర్ యాజ్ ఏ. కేవలం ఒకటి మాత్రమే సరైనది, రెండోది కాకపోతే ఆన్సర్ ఏ పెట్టమన్నాడు. ఇఫ్ ఓన్లీ ద సెకండ్ కన్క్లూజన్ ఫాలోస్ మార్క్ ఆన్సర్ యాజ్ బి. ఒకటిది తప్పయి రెండోది మాత్రమే సరైతే ఆన్సర్ బి పెట్టమన్నాడు. ఇఫ్ ఐదర్ కన్క్లూజన్ 1 or 2, ఫస్ట్ ఆర్ సెకండ్ ఏదిట్లో ఒకటే కనుక అయితే సి పెట్టమన్నాడు. ఇఫ్ బోత్ ద ఫస్ట్ అండ్ సెకండ్ కన్క్లూజన్స్ ఆర్ డస్ నాట్ ఫాలో, రెండు కనుక సమాధానం పెట్టడానికి సరిపోకపోతే రెండు తప్పైతే డి పెట్టమని చెప్తున్నాడమ్మా. సో స్టేట్మెంట్ చూస్తున్నాడు 73. The old methods disappeared and the new method came into force. పురాతన పద్ధతులు కనుమరుగాయి, కొత్త పద్ధతులు దాని ఏమంటారు,
అమలులోకి వచ్చాయి అంటున్నాడమ్మా. సో, పురాతన పద్ధతులు, పాత పద్ధతులు వెళ్ళిపోయి అన్నీ గూడా కొత్త పద్ధతులు వచ్చాయి అని చెప్తున్నాడు. ఇదొక స్టేట్మెంట్. సో, తీర్మానం కన్క్లూజన్ అంటే ఏంటో తీర్మానం. వాట్ యూ హావ్ టు కన్క్లూడ్ ఫ్రమ్ దిస్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ నుంచి నువ్వు ఏం అర్థం చేసుకున్నావు, నువ్వేం డిరైవ్ చేస్తావు అనేది అడుగుతున్నాడమ్మా. కన్క్లూజన్స్ ఏం చెప్తున్నాడు? ద ప్రెజెంట్ జనరేషన్ ఈజ్ ఇరిటేటెడ్ బై ద ఏన్షియన్ మెథడ్. సో, ప్రస్తుతం తరం వారికి పురాతన పద్ధతులు చికాకు తెప్పించాయి లేదా చిరాకు తెప్పించాయి అంటున్నాడు. ఇసిరేయడమే బయటికి ఈ మాట అంట. సో, నువ్వు ఎంత గొప్పగా నువ్వు చేసుకున్నా సరే, ఇవి ప్రెజెంట్ జనరేషన్ తగ్గట్టుగా మన మార్పును కోరుకుంటున్నాం. కాబట్టి మనం దానికి తగ్గట్టుగా మార్చుకోవాలి. సో, ఒకప్పుడు మనం వేటాడే వాళ్ళం. అది చికాకు పుట్టిందని వేరే చోటకొచ్చామా. సో, మనం అభివృద్ధి చెందే ప్రాసెస్‌లో ఏదో కనుక్కున్న ఏదో పని లేని పని ఒకటి చేస్తా ఉంటే దాంట్లో నుంచి ఏదో మరొకటి ఉత్పత్తయ్యి, అలా మొత్తం మన డెవలప్‌మెంట్ అనేది జరిగింది. సో, ఎప్పుడు కూడా ఒక పనిని స్టార్ట్ చేసి దాని కోసమే ట్రై ఎవడు జేయల. దాని చాలా ఇన్వెన్షన్స్ ఏవైనా సరే నువ్వు చూసుకుంటే చాలా వరకు వాళ్ళు ఏదో పని చేస్తూ ఉంటారు. దాని ద్వారా వేరే మెటీరియల్స్ ఏదో ఒకటి తయారవుతా ఉంటాయి. దాని నుంచి అవి కొత్తగా ఏదోటి చేస్తూ ఉన్నారు. సో, పాత పద్ధతులు నచ్చక మనం కొత్త పద్ధతులకు రావట్ల. మన డెవలప్‌మెంట్‌లో ఒక ప్రాసెస్‌లో భాగంగా దానికన్నా బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నాయి అన్న ఉద్దేశంతో దీన్ని ఫాలో అవుతూ మనం కంటిన్యూషన్‌గా వెళ్ళిపోతున్నాం. అంతే తప్ప అవి చికాకు తెప్పించాయని చెప్పి మనం కొత్తగా కనుక్కున్నది ఏం గాదు ఇయన్నీ గూడా. ఇవన్నీ గూడా ఆ ప్రాసెస్‌లో జరుగుతూ వెళ్తూ ఉన్నాయి. కాబట్టి అవి చికాకు తెప్పించాయి, ఇలాంటి మాటలు ఇరిటేషన్‌ని తెప్పిస్తున్నాయి ఇలాంటి మాటలు మనం మాట్లాడొద్దు. సో, దానికి దీనికి సంబంధం లేదు. సో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో ఏన్షియెంట్ మెథడ్స్. ఏన్షియెంట్ మెథడ్స్ ఫాలో అవ్వడం చాలా కష్టం అంటున్నాడు. అది నువ్వెలా జెప్తావు? సంబంధం ఉందా? లేదు. రెండిటికి 2 గూడా సరైనవి కావు. 2 గూడా తప్పులే. అమ్మ 2 తప్పులైతే ఆన్సర్ ఏం పెట్టమన్నాడు? డి పెట్టమన్నాడు. చూడు ఒకసారి. ఒకసారి డి అనే ఆప్షన్ చూడు ఏం చెప్పమంటున్నాడో. సో, మొదటి మరియు రెండవ తీర్మానం 2 సరైనవి కాకపోతే ఆన్సర్ డిగా పెట్టనయ్ అన్నాడు. పెట్టావా? యెస్. ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ వన్ ప్రాబ్లమ్ నంబర్ 74 స్టేట్మెంట్. A company manager called 4 employees of his company and told them all to resign by tomorrow. If not, they will remove themselves from duty the next day. 3 employees of them resigned and left on the same day. మా వాడు చెప్తున్నాడు ఒక కంపెనీ యొక్క మేనేజర్ వాళ్ళ యొక్క 4 ఎంప్లాయీస్‌ని పిలిచి, అరే! వాళ్ళేదో తప్పు చేశారు. దొంగతనం చేయడమో, లేకపోతే ఇంకోటి ఏదో ఏదో చేశారు. ఆడికి నోటీస్‌కొచ్చింది మేనేజర్ దగ్గరికి. ఆళ్ళ నలుగురిని పిలిచాడు. మీరు మర్యాదగా మీ అంతట మీరు రిజైన్ చేసేసి ఆఫీస్‌లోంచి వెళ్ళిపోతారా? లేదంటే మెడబెట్టి నిన్ను గెంటమంటావు బయటికి అని చెప్పేసేసి వాళ్ళని పిలిచి అడిగాడు. ఇఫ్ నాట్ నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోతే బావుంటది. లేదంటే లేని పక్షంలో దే విల్ రిమూవ్ మేమే నిన్ను రిమూవ్ చేసి పంపిస్తాం. నేనే మెడబెట్టి బయటికి గెంటతా అని చెప్తున్నాడు. సో, అయితే వాడు వార్నింగ్ ఇచ్చిన తర్వాత 3 ఎంప్లాయీస్ ఆఫ్ దెమ్ రిజైన్డ్ అండ్ లెఫ్ట్ ఆన్ ద సేమ్ డే. అదే రోజు అందులో 3 ఎంప్లాయీస్ ఎందుకొచ్చిన గోల అని చెప్పేసేసి రిజైన్ చేసి వెళ్ళిపోయారంట. ఇంకోడున్నాడు సిగ్గులేనోడు. ఈడు మాత్రం రిజైన్ చేయలే ఇంకా. సో, కన్క్లూజన్ దీని నుంచి నువ్వు ఏం అర్థం చేసుకున్నావు అని అంటున్నాడమ్మా. ద 4th ఎంప్లాయీ విల్ రిజైన్ ఆన్ ద నెక్స్ట్ డే. నెక్స్ట్ డే తర్వాత రోజు రిజైన్ చేయొచ్చు. నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావు? చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా! సో, చెయ్యొచ్చు. చేయకపోనివ్వచ్చుగా. సో, వి హావ్ పాసిబిలిటీస్. ద 4th ఎంప్లాయీ విల్ రిజైన్ ఆన్ ద నెక్స్ట్ డే చెయ్యొచ్చు. అది అవకాశం మాత్రమే. బట్ నాట్ కన్ఫర్మేషన్. సో, ఇది 50% మాత్రమే సరైనది తప్ప 100కి 100% సరైనది కాదు. 100కి 100% సరైన దాన్ని మనం చెప్పాలి తప్ప 50, 50 చెప్పొద్దు. కాబట్టి ఇది నాకు పనికిరాదు. క్లోజ్డ్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడమ్మా. ద మేనేజ్మెంట్ వుడ్ టెర్మినేట్ 4th ఎంప్లాయీ ఆన్ ద నెక్స్ట్ డే. తర్వాత రోజు ఈ 4వ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నాడో వాడిని ఉద్యోగం నుంచి తీసి ఇసిరి అవతలేసారంట. సో, ఇది కూడా పోనీ నువ్వు కన్ఫర్మ్ చేయగలవా? చేయలేవు. ఇది కూడా సగం సగం రైటే. అమ్మా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నలుగురు ఉద్యోగస్తుల్లో వాళ్ళు చేసిన తప్పు కారణంగా నలుగురిని వాళ్ళు ఏం చెప్పారంటే మీ అంతట మీరుగా వెళ్ళిపోతారా? మమ్మల్ని తీసేయమంటారా? అని చెప్పి వాళ్ళకే చాయిస్ వదిలేసారు. సో, దాంట్లో ముగ్గురు అదే రోజు వెళ్ళిపోయారు. రిజైన్ చేసేసి వెళ్ళిపోయారు. నాలుగోవాడు ఒకడున్నాడు. ఈడు మాత్రం రిజైన్ చేయలా. సో, వాళ్ళేం చెప్పారంటే రేపటిలోగా అని వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు. అంటే ఈరోజు నువ్వు రిజైన్ చేయకపోయినా పర్లేదు గానీ, రేపు మాత్రం ఖచ్చితంగా నువ్వు రిజైన్ చేయాల్సిందే. నువ్వు రిజైన్ చేస్తావా? నన్ను మెడబెట్టి బయటకి గంటమంటావా? అని వాడు అడుగుతున్నాడు వాడు. సో, వాడు ఖచ్చితంగా రేపటి రోజున అతను చెయ్యాలి. చేయకపోతే మేము పంపిస్తాం. ఈ రెండిట్లో ఒకటి మాత్రం ఖచ్చితంగా జరిగిద్ది. కన్ఫర్మ్‌గా ఏది జరిగిద్దో అది నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేం. వి కాంట్ సే. సో, డెఫినైట్‌లీ అయితే చెప్పలేం కానీ వాటిలో పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఒకటి
అతను 4th పర్సన్ నెక్స్ట్ డే రిజైన్ చేస్తాడు. ఇట్స్ మేబీ ఏ 50% ఛాన్స్. ఆడు చేయకపోతే మేము నెడతాంగా బయటికి, ఇది కూడా అవకాశం. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే సరైంది. 2 అయితే జరగవు. వాడు రిజైన్ చేసి వెళ్ళిపోతుంటే ఆయన మెడపెట్టి గుంటుతాడా? వాడు వెళ్తున్నాడుగా మనమెందుకు? వాడు వెళ్ళకపోతే నేను ఇక్కడే ఉంటానంటే మెడపెట్టి వెంటతా. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం పక్కా జరిగిద్ది. సో అది కానీ, ఇది కానీ ఏదో ఒకటే జరిగే సందర్భాన్ని ఐదర్ ఆర్ కండిషన్ అంటమ్మా. ఒక్కసారి రెండిటిలో ఏదో ఒకటి సరి అయినది సమాధానం అయితే ఆన్సర్ సిగా పెట్టమన్నాడమ్మా. అది కానీ, ఇది కానీ ఏదో ఒకటి మాత్రమే జరుగుతది. రెండోది జరగదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 4వ ఉద్యోగి తర్వాత రోజు రాజీనామా చేస్తాడు. మనం కన్ఫర్మ్ చేయలేము. కానీ తర్వాత రోజు యాజమాన్యం వాని విధుల నుంచి తప్పించి బయటికి నెడతది. ఈ రెండిట్లో ఒకటి మాత్రం ఖచ్చితంగా జరిగిద్ది. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? సి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా ఆర్గ్యుమెంట్. Should more medical colleges be established in India? భారతదేశంలో ఎక్కువ మెడికల్ కాలేజీలు స్థాపించాలా? మా ఆర్గ్యుమెంట్స్ అంటున్నాడు. మా ఆర్గ్యుమెంట్స్ అంటే వాదనలు, వాదించుకోవడాలు. మా ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ ప్రతి ఒక్క విషయం మీద ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి. ప్రతి ఒక్క విషయం అది ఎంత మంచిదైనా సరే, ఎంత చెడ్డదైనా సరే, ఏ విషయమైనా తీసుకున్నా సరే, ఆ మంచి పనిని వ్యతిరేకించే వాళ్ళుంటారు. ఆ చెడ్డ పనిని సమర్థించే వాళ్ళు ఉంటారు. సో అది ఏదైనా కావచ్చు మ్యాటరు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆర్గ్యుమెంట్స్, వాదనలు 2 రకాల వాదనలుంటాయి. ఒకటి దాన్ని సమర్థించే వాళ్ళు, 2 దాన్ని వ్యతిరేకించే వాళ్ళు. ఇక్కడ మనం పూర్తిగా వ్యతిరేకించాలి అనుకుంటే గనక సమాజంలో అందరి యాక్సెప్టెన్స్ ఉండాలి. లైక్ ప్రెగ్నెన్సీ టెస్ట్ డ్యూరింగ్ ద దాన్నేమంటారు? సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. సో పుట్టబోయే బిడ్డ అమ్మాయా, అబ్బాయా తెలిపే టెస్ట్. దాన్ని ఖచ్చితంగా మనం బ్యాన్ చేయాలా వద్దా అంటే ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిందే. ఎందుకు? సో ప్రెజెంట్ అయితే బ్యాన్‌లో ఉందిగా దేశంలో. కాబట్టి మనం దాన్ని సమర్థించాల్సిందే. ఏ ఒక్కడు దాన్ని వ్యతిరేకించడానికే లేదు. సో ఇలాంటి వాదనలు కొన్నుంటాయి. చేయాలా? చేయకూడదు? ఇది మనం క్రిటికల్ రీజనింగ్ అనే కాన్సెప్ట్‌లో దీని గురించి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటామా. దీని గురించి ఇప్పుడు అన్నెసరీ, అన్‌వాంటెడ్. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్గ్యుమెంట్స్ అంటే మనం సమర్థించే వాళ్ళుంటారు, వ్యతిరేకించే వాళ్ళుంటారు. ఏ విషయమైనా సరే నీకు నచ్చకపోతే హోల్ సమాజానికి మొత్తానికి నచ్చకూడదని లేదు. నీకు నచ్చితే సమాజంలో ఉన్న అందరికీ నచ్చాలి అని కూడా లేదు. సో ఇక్కడ 2 రకాల వాదనలుంటాయి. అల్టిమేట్‌గా నువ్వు తీసుకున్న డెసిషన్ ఎలా ఉండాలంటే అది సమాజానికి మంచి చేసే విధంగా ఉండాలి. సో అని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. ఇది ఆర్గ్యుమెంట్ అంటే. ఓకే. రైట్. సో షుడ్ మోర్ మెడికల్ కాలేజెస్ బి ఎస్టాబ్లిష్ ఇన్ ఇండియా? దేశంలో ఎక్కువ మెడికల్ కాలేజీలు స్థాపించాలా? ఖచ్చితంగా స్థాపించాల్సిందే నా ఉద్దేశం ప్రకారం అయితే. ఎందుకు అంటే ప్రెజెంట్ మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనకున్న భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్లు దగ్గరగా చూసుకుంటే గనక వీళ్ళు ఉన్న పాపులేషన్‌కి మనకున్నటువంటి హాస్పిటల్స్‌కి ఎక్కడ బ్యాలెన్స్ అనేది ఉండదు. సో ఖచ్చితంగా మోర్ నంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ వచ్చినప్పుడు దాని నుంచి మెడికల్ స్టూడెంట్స్ ఎక్కువ మంది చదువుకునే దానికి అవకాశం ఉంటది. ఎక్కువ డాక్టర్స్ మనకు బయటకొచ్చే అవకాశం ఉంటది. ప్రజలందరికీ వైద్యం అందరికీ దొరుకుతుంది అనే కాన్సెప్ట్‌తో ఖచ్చితంగా దీన్ని మనం సమర్థించాలి. అవునా? సో వాడేమంటున్నాడో చూద్దామా. యెస్, దేర్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ మోర్ స్కిల్డ్ డాక్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రేషియో బిట్వీన్ డాక్టర్స్ అండ్ సిటిజన్స్. సో అవును, డాక్టర్స్ ప్రజల నిష్పత్తి దృష్ట్యా చాలా మంది నిష్ణాతులైన డాక్టర్లు అవసరం ప్రస్తుతం ఉన్నది. యెస్, రైట్. దీన్ని మనందరం కూడా ముక్త కంఠంతో సమర్థించాల్సిందే. నెంబర్ 2, ఆర్గ్యుమెంట్ నెంబర్ 2 ఏం చెప్తున్నాడమ్మా? నో, వద్దు అంటున్నాడు. వాడు ఎందుకు వద్దంటున్నాడో చూద్దామా. నో అనగానే లేదు నాకు నచ్చింది యెస్ కాబట్టి యెస్సే ఆన్సర్, ఇది కాదంటే కాదు. వాడు ఏం చెప్తున్నాడో వినాలి మనం. ముందు వినాలి. నో, బికాజ్ దెర్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ నెసెసరీ ఎక్విప్‌మెంట్ ఇన్ ద ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాలేజెస్. అయ్యా వద్దు, కొత్త కాలేజీలు మనకొద్దు. ఎందుకంటే ఇప్పటికే స్థాపించిన కాలేజీలో తగినంత సామగ్రి లేదు. ముందు వాటిని అభివృద్ధి చేసి ఆ తరువాత కొత్తవి స్థాపించాలి. వీళ్ళు రెండవది వాళ్ళు వద్దు అని చెప్తున్న వాళ్ళు పూర్తిగా వాళ్ళ వ్యతిరేకం అయితే కాదమ్మా. వాళ్ళేం చెప్తున్నారంటే మీ పాటికి మీరు కొత్త కాలేజీలు అని చెప్పేసేసి వీటి స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాటిలో సరైన ఎక్విప్‌మెంట్ లేవు, వెంటిలేటర్స్ లేవు. వాళ్ళకి ప్రాక్టికల్స్ కోసం వాళ్ళు అస్థిపంజరాలు కావచ్చు, లేకపోతే ఎక్విప్‌మెంట్స్ కానీ
అలాంటివి ఏవీ లేవు. ముందు దాన్ని చక్కగా చేయండి. ఆ తర్వాత కొత్త వాటి గురించి ఆలోచిద్దాం అని చెప్తున్నారు. ఇంకోటేం చెప్తున్నారు వీళ్ళు, ముందు దాన్ని బాగు చేయండి. వాటిని సరిగ్గా ఎక్విప్‌మెంట్స్ తీసుకురండి. ఆ తరువాత కావాలంటే మనం కొత్త కాలేజ్ స్థాపిద్దాము అని చెప్తున్నారు. సో, ఇది కూడా మన వాదన సరైన వాదన కిందకే వస్తది. ఎందుకంటే వాళ్ళేమో పూర్తిగా దీనికి ఎగైనెస్ట్ కాదు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మనకు ఖచ్చితంగా కొత్త మెడికల్ కాలేజెస్ అవసరమైతే ఖచ్చితంగా ఉంది. కానీ వాళ్ళు దానికి పూర్తిగా వ్యతిరేకమైతే కాదమ్మా. వాళ్ళు దీనికి ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. వాళ్ళేమన్నారంటే, ఉన్న కాలేజీల్లోనే ఎక్విప్‌మెంట్స్ సరిగ్గా లేవు. వాటిని మీరు బాగు చేసి, వాటిని సరిగ్గా చేసి, అప్పుడు తర్వాత కొత్తవి స్థాపిద్దాం మనం కావాలంటే అని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళ వాదన కూడా కరెక్టేనండి. మొదటి వాదన కరెక్టే, రెండో వాదన కూడా కరెక్టే. లేదు, లేదు, లేదు ఖచ్చితంగా స్థాపించాల్సిందే అని చెప్తా అంటే బయటికి తోస్తా. నేను రైట్ అయ్యి, ఇది రాంగ్ అని కొడితే బయటికి ఇసిరేస్తాడు మార్కులు రావు. జాగ్రత్త. ఆర్గ్యుమెంట్ ఇందాక ఏం చెప్పానమ్మా? 2 రకాల వాదనలుంటాయి. ఖచ్చితంగా దాన్ని సమర్థించే వాళ్ళుంటారు. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా డెఫినైట్‌లీ ఉంటారు. ఆన్సర్ ఈస్ బోత్ ఆర్ సాటిస్ఫైడ్. 2 కూడా సరి అయినవే. సో, 2 సరివైతే ఆన్సర్ ఏం పెట్టమన్నానమ్మా నేను? సి పెట్టమన్నాను. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఫర్ 75. ఓకే. రైట్. Okay, my dear students, that's all for today. Thank you and all the best.